This conference will now be recorded. Welcome to Dr. TSPR show. నేను డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ TSPR. నమస్తే, ఆదాబ్, హలో. శనివారం తర్వాత మళ్ళీ మన షో సోమవారమే. నిన్న ఆదివారం స్పెషల్ షో చేద్దాం అనుకున్నాం. మన ఆర్మీలో పనిచేసినటువంటి నారాయణ గౌడ్ గారు మన మధ్యలో లేరు, చింతిస్తా ఉన్నాం. వారు పోరాడి తుది శ్వాసను మొన్న మనం శనివారం 8:30కు వారి తుది శ్వాస పీల్చడం జరిగింది. అయితే మనకు సమాచారం నిన్న ఉదయమే వినయ్ గౌడ్ ద్వారా రావడం దురదృష్టకరం. ఒక ఆర్మీ కుటుంబం చాలా ఇబ్బందులు పడి లాస్ట్ కు యశోద సోమాజిగూడలో నిన్న ఆ పిల్లలు వినయ్ గౌడ్ మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలనో ఇక్కుతోచని పరిస్థితి. ముఖ్యమంత్రికి తర్వాత చీఫ్ సెక్రటరీకి కూడా వినయ్ గౌడ్ కూడా దాంట్లో సీసీగా పెట్టి ఈమెయిల్ కూడా మనం ఫ్రైడే నుంచి రన్ చేస్తా ఉన్నాం. సార్ వాళ్ళని ఆదుకోండి, ఈ విధంగా వేధిస్తా ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గారు ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వేధిస్తే మీరు వెంబడే సమాచారం ఇవ్వండి. 3 రోజులు ఆ సమాచారాన్ని నేనే స్వయంగా ఇస్తూ దాన్ని ఏది పట్టించుకోలేదు. ఒకటి అడిగితే ఇంకోటి. నేను కోప్పడి పేషెంట్ లాస్ట్ కు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి, అపాయమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆదుకుంటారా లేదా అన్న కూడా వాళ్ళలో చలనం లేదు. లాస్ట్ కు ఒక ఆర్మీలో పనిచేసినటువంటి ఆ వ్యక్తికి తన భౌతిక గాయం దాన్ని ఇవ్వడానికి, ఖననం చేయడానికి లాస్ట్ రైట్, తుది ఘట్టం ఏదైతే ఉంటుందో, జననం ఎంతైతే ముఖ్యమో మనం ఇక్కడ నుంచి వీడుకోలు పలకడం కూడా అంతే ముఖ్యం. కరోనా పేరు మీద ఒక విధ్వంసం జరుగుతా ఉంది, ముట్టుకుంటే ఏమవుతుందో అని మేము అందు గురించి ఆ రోజు నుంచి అటాప్సీ అడిగాం. మేము ప్రతి బాడీలో మీరు చనిపోయినటువంటి వారు ఎందుకు చనిపోయారు అటాప్సీ చేస్తే ఇటాలియన్ డాక్టర్స్ లాగా అన్ని నిజాలు బయటపడతాయి. దాన్ని చేయడం లేదు. చేయకపోగా దహన సంస్కారాలను ఏ విధంగా ఎంత ఘోరంగా నిర్వహిస్తున్నారో మన కళ్ళ ముందు ఉన్నది. అటువంటి జవాన్ కుటుంబం నిన్న మళ్ళా 6 లక్షలు మీరు కడితేనే గాని మేము వారిని ఇవ్వము అని చెప్పి మొండికేస్తే వారు ఏదో అండర్టేకింగ్ ఇచ్చి చెక్ ఇచ్చి మళ్ళీ తదుపరి దహన సంస్కారాలకు వారి ఇంటికి తీసుకుపోవడానికి వీల్లేదు కాబట్టి 30,000 ప్యాకేజ్ అన్నారట. ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు యావత్ దేశం అంతా కూడా చూస్తుంది అని నేను నమ్ముతా ఉన్నాను, విశ్వసిస్తా ఉన్నాను. దహన సంస్కారాలకు కూడా ఒక ప్యాకేజ్ 30,000 సోమాజి చెప్పడం లైవ్ మేము ఇస్తామనుకున్నాం కానీ లైవ్ చేయలేకపోయినాం. వారి సతీమణి కళ్ళు తిరిగి కింద పడిపోవడం, మిగతా కుటుంబీకులంతా షాక్ కు గురి కావడం వల్ల అట్లా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకున్నటువంటి వైనం చూస్తూనే ఉన్నాం. అందు గురించి మనం ఈరోజు FRBM మీద ఒక టాపిక్ చేపట్టాం. ఎందుకంటే కమిషన్లు, ప్రాజెక్టులు కమిషన్లకు తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్యం పట్ల గాని, ప్రజల విద్య పట్ల గాని ఎటువంటి శ్రద్ధ చూపిస్తలేదని మనము గత శనివారం కానీ అంతకుముందు చెప్తూ వచ్చాం. అదే క్రమంలో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అని FRBM, బడ్జెటరీ మేనేజ్మెంట్. అసలు FRBM ఏంది? ఈ కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో మాకు వెంటిలేటర్లు ఇవ్వండి, మాకు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వండి, లేక ప్రజా ఆరోగ్యాన్ని బాగుపరచడానికి నిధులు ఇవ్వండి అని కోరకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి పుత్రరత్నం కల్వకుంట్ల తారక రామారావు గారు మాకు FRBM ఇవ్వండి, ఇవ్వలేదంటే ఏ విధంగా విరుచుకుపడ్డారో మనం చూసాం. అసలు ఈ FRBM లో మతలబ్ ఏంది, గత ప్రాజెక్టులలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, అందు గురించే మనం ఒక క్యాప్షన్ తీసుకున్నాం. బంగారం నమ్మి బిర్యానీ తిందామని. ఎవడైనా తెలుగు తల మీద మెడకాయ ఉన్నోడు ఇంట్లో కాస్తో కిస్తో బంగారం ఎందుకంటే అది కొనిపెట్టుకుంటారు. ఎందుకంటే అది సెక్యూరిటీ లాగా. ల్యాండ్ ఎట్లయితే సెక్యూరిటీ ఉంటుందో బంగారం కూడా కష్టకాలంలో వారికి పనికొస్తుంది. ఆ బంగారం కుదవబెట్టి అవసరాలకు డబ్బులు తెచ్చుకోవచ్చని ఆయనకు అది అర్థమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చినప్పటి నుంచి బంగారం భూములు కుదవబెడితేనే ఉన్నారు బీద మధ్యతరగతి కుటుంబీకులు. చాలా సంతోషపడతా ఉన్నారు ముఖ్యమంత్రి, తన కేబినెట్. అటువంటి బంగారాన్ని ఎవరైనా అమ్మి బిర్యానీ తిందామనే ఆలోచన వస్తుందా? మన రాష్ట్ర పరిస్థితి అదే ఉంది. కాబట్టి ఈరోజు మనం FRBM పై చర్చ చేస్తున్నాం.
అన్ని ఆయన మాట్లాడిన వీడియోలు పెట్టి అలిసిపోయినాయి కాబట్టి ఈరోజు డైరెక్ట్ చర్చలకి వస్తే, ఎందుకంటే మనకు ఇద్దరు అతిథులు గౌరవనీయులు తిరుపతి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్, వారితో పాటు తిరునహరి శేషు వరంగల్ నుంచి, వారు కూడా కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్. ప్రజలకు అర్థమయ్యేటట్టు కరోనా సమయంలో కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఎఫ్ఆర్బిఎం పెంచమని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచిందో, దాని వెనకాల మతలబ్ ఏంది, ప్రజలు ఆరోగ్యాన్ని విస్మరించి ప్రజలు సస్తా ఉన్న పట్టించుకొని వైనం, అసలు ఈ సదంగం అంతా ఏంది, ఈ రోజు ఇరిగేషన్ శాఖ, మళ్ళీ రేపు రోడ్లు భవనాల సమీక్షలు, ఇవంతా ఎందుకు అనే దాని మీదనే మనం గత శనివారం కొనసాగింపుగానే మనం దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మీరు మెసేజ్లు పెట్టినట్టు ఏం వరి కాకండి, శనివారంది థర్డ్ సిరీస్ మళ్ళీ వస్తుంది, ఫ్రైడే ఆర్ సాటర్డే, డోంట్ వరీ. తిరుపతి రెడ్డి గారు, ముందు అసలు ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటి సార్, సామాన్యులకు అర్థమయ్యేటట్టు కొద్దిగా చెప్పండి. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. బేసికల్గా ఎఫ్ఆర్బిఎం అంటే ఏంటంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్. దిస్ ఇస్ అన్ ఎనాక్ట్మెంట్ బై ద పార్లమెంట్. 2004 లో ఎనాక్ట్మెంట్ అయిపోయింది సార్. తెలుగులో మనం ఏమనొచ్చు అంటే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం అంటాం. 2004 లో దీన్ని మనకి ఎనాక్ట్మెంట్ అయిపోయింది. బేసికల్ గా దీనికి హిస్టరీకి వెళ్తే మనకి ఎనాక్ట్మెంట్ కంటే ముందు చూసుకున్నట్టయితే మనకంటూ ఒక పాలసీ లేదు. అంటే ఏ కంట్రీ, మన సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ ఎంతైనా మనము అప్పు తీసుకోవచ్చు, దాన్ని మన వివిధ పర్పస్ లకు వాడుకోవచ్చు. అది రెవెన్యూ పర్పస్ లు కావచ్చు, క్యాపిటల్ పర్పస్ లు కావచ్చు, తీసుకోవచ్చు. సో మన కంట్రీ ఏంటి, బీయింగ్ ఇన్ ఇండియా డెమోక్రాటిక్ కంట్రీ అండ్ ఫెడరల్ సిస్టమ్ ఉంది. దీంట్లో టోటల్ ఏంటంటే మనకి డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ సీఎంలు అండ్ సెంట్రల్ లో మిక్స్డ్ గవర్నమెంట్స్, లైక్ వేరియస్ గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి. అప్పుడు మనకి ఏంటంటే ఒక పాలసీ, ఒక లోన్స్ అనేది ఈచ్ స్టేట్ అండ్ కంట్రీ లెవెల్లో కూడా గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలక్షన్ హామీల కోసం కానీ, తర్వాత ఉన్న అవసరాల కోసం కానీ వేరియస్ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి 1991 బిఫోర్ చూసుకున్నట్టయితే మనకి ఫిజికల్ డెఫిసిట్ అంటే మనకి రెండు ఉంటాయి సార్ బడ్జెట్ లో, రెండు రెవెన్యూ డెఫిసిట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే మీనింగ్ రెవెన్యూ రెసిట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆ పర్టికులర్ ఇయర్ లో మనకు వచ్చే రెవెన్యూ ఏంటి, వివిధ రంగాల ద్వారా మనకు వచ్చే ఆదాయం ఎంత, వివిధ రంగాలకు మనం స్పెండ్ చేయాల్సింది ఎంత రెవెన్యూ లెవెల్లో. సో దాని రెవెన్యూ డెఫిసిట్ అంటారు. వేరే ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ అదర్ దెన్ రెవెన్యూ అండ్ అదర్ దెన్ రెవెన్యూ రిస్క్ అండ్ అదర్ దెన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, దట్ ద డిఫరెన్స్ ఈస్ ద ఫిజికల్ డెఫిసిట్ అంటారు అనమాట. సో మనకి 1991 ఆ టైంలో మనకి ఫిజికల్ డెఫిసిట్ మనకి 7% ఆఫ్ ద జీడిపి ఉంది అనమాట. సో ఆ తర్వాత మనకి ఇండియా లెవెల్లో ఫారెన్ రిజర్వ్ చాలా ఇష్యూ, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. టోటల్ ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో కానీ డిఫరెంట్ చర్చలు చూసిన తర్వాత మన ఇండియాలో ఏం చేశారంటే టోటల్ గా మన ఆర్థిక సంస్కరణలు చేపట్టారన్నమాట. దాని ద్వారా ఏంటంటే కొంత లిబరలైజేషన్ తీసుకొచ్చేసి కొన్ని గవర్నమెంట్ అండర్టేక్స్ డిస్పోజ్ చేసి తర్వాత అది చేసేసి రేషియోని చాలా తగ్గించేసి 1991-92 మన డెఫిసిట్ ని 1999-2000 వరకు ఆర్థిక సంస్కరణలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన 1999-2000 లో మన డెఫిసిట్ ఏదైతే డెఫిసిట్ 5.3 వరకు డాట్. ఈ టైంలో టోటల్ వరల్డ్ వైడ్ గా కూడా మనకి ఈ యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే ఒక పాలసీ ఫాలో అవుతున్నారు. మనకంటూ ఒక సిస్టమ్ ఉండాలి, మనం ఎంత లోన్ తీసుకోవచ్చు, ఎంత రెవెన్యూ డెఫిసిట్ వరకు మనం వర్కౌట్ చేయొచ్చు అని యూనిఫామ్ గా వివిధ కంట్రీలో జరుగుతున్న సిస్టమ్స్ తీసుకొచ్చేసి మనకి 2000 లో వాజ్పేయి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏంటంటే యశ్వంత్ సిన్హా గారు ఒక అంటే బ్రెయిన్ స్ట్రోమ్ చేసి ఫైనాన్షియల్ గా డిస్కస్ చేసేసి ఒక డ్రాఫ్ట్ బిల్ ని 2000 లో మనకి పార్లమెంట్ లో ఇంట్రొడ్యూస్ చేశారు. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఎఫ్ఆర్బిఎం ఏంటి అంటే టోటల్ గా ఫిజికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ది డెట్. అంటే మనకి టోటల్ గా మనం ఎంత డెట్ తీసుకోవచ్చు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, లిమిట్స్ ఎలా పెట్టాలి, స్టేట్స్ కి ఎలా ఇవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలి,
అండ్ టోటల్ గా మనకి ఫర్దర్ గా అసలు డెఫిసిట్ ని ఎలా తగ్గించుకోవాలి అనే యాంగిల్లో చేసి ఒక బిల్లు ఎనాక్ట్మెంట్ చేసేసి 2003 లో ఇంట్రడ్యూస్ చేశారు. 2004 లో ఎనాక్ట్మెంట్ అయిపోయింది అనమాట. దాంట్లో ప్రైమరీగా ఏం పెట్టుకున్నారంటే టార్గెట్ టోటల్ రెవెన్యూ డెఫిసిట్ ని 0.5% ఎవ్రీ ఇయర్ తగ్గిస్తూ 2009 వరకు రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ ది ఇండియా ఇన్ జీడిపి 0% కోసం తీసుకురావాలని టార్గెట్ పెట్టుకోవడం. వేరాజ్ ఫిజికల్ డెఫిసిట్ ఏంటంటే 2008-9 వరకు 0.3% జీడిపి తగ్గిస్తూ జీడిపి రిస్ట్రిక్టెడ్ 3% ఆఫ్ ద ఫిజికల్ డెఫిసిట్ ఇన్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో 3% కి మించకుండా ఉండాలనే టార్గెట్ తోటి ముందుగా ఒక ప్రతిపాదనలు పెట్టుకొని గవర్నమెంట్స్ చాలా వర్కౌట్ చేశాయి అనమాట. తర్వాత డెట్స్ తీసుకోవడం తగ్గిరడం, రెవెన్యూలో కూడా మనకి కొంతవరకు స్పెండింగ్ ని అలొకేషన్ మార్చుకోవడం అవన్నీ చేస్తూ 2009 టార్గెట్ రీచ్ అయ్యే టైంలో మనకి 2007 లో టోటల్ గా మనకి ఇంటర్నేషనల్ క్రైసిస్ రావడం చేశారంటే 2011 లో ఎఫ్ఆర్బిఎం చట్టంలో మళ్ళీ చేంజెస్ మాడిఫికేషన్ తీసుకొని వస్తూ మళ్ళీ టోటల్ ఏదైతే అనుకున్నారో ఇనిషియల్ గా ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అంటే మనకి రెవెన్యూ డెఫిసిట్ 0% ఆన్ ద జీడిపి అండ్ ఫిజికల్ డెఫిసిట్ 3% ఆన్ ద జీడిపి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 2017 వరకు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనకి దీని ద్వారా ఏమవుతుందంటే ఎనీ గవర్నమెంట్ సేమ్ ఏదైతే ప్రిన్సిపల్ అయితే ఉందో ఈ సెంట్రల్ లో ఏదైతే ప్రిన్సిపల్ ఉందో అది స్టేట్స్ కి కూడా అట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే రెవెన్యూ డెఫిసిట్ షుడ్ నాట్ ఎక్సీడ్ షుడ్ బి 0 కి తీసుకురావాలనే టార్గెట్ ఉంది. అండ్ ఫిజికల్ డెఫిసిట్ కూడా 3% వరకే ఉందన్నమాట టోటల్ గా. అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన ఫైనాన్షియల్ గా స్టెబిలిటీని సస్టైనబిలిటీని పెంచుకోవడం, అప్పులు తగ్గించుకోవడం, మనం పెట్టే ఖర్చులు ఆదాయాన్ని పెంపొందించే విధంగా తీసుకురావడం కోసం ఈ చట్టాన్ని రూపొందించేసి చాలా వరకు మానిటరీ కంట్రోల్ చేశారన్నమాట. ఎందుకంటే మనకు ఒక మానిటరీ కంట్రోల్ లేకపోతే డెట్స్ ఇంక్రీజ్ టోటల్ డెట్స్ ఇంక్రీజ్ అయిపోయి బడ్జెట్స్ కొలాప్స్ అయిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి కంట్రీ మొత్తం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2017 లో మళ్ళీ కూడా 16 లో మళ్ళీ ఒక కమిటీ ఫామ్ చేశారు ఎన్కే సింగ్ గారి ఆధ్వర్యంలో. తర్వాత ఏంటంటే దీన్ని కూడా మళ్ళీ రీచెక్ చేయమన్నారు. అంటే ఎఫ్ఆర్బిఎం కరెక్ట్ స్ట్రాటజీలో నడుస్తుందా, స్టేట్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అని చెప్పేసి. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా డిఫరెంట్ అంటే ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని కూడా మనకి మార్చేసి డెట్ అండ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్, డెట్ సీలింగ్ అండ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ ఒకటి కూడా ఇంట్రొడ్యూస్ చేయాలని, అప్పులు మరియు కోశ భద్రత చట్టం కూడా ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పేసి రికమెండ్ చేశారు. అది ఇంకా మనకి ఇంకా వర్కింగ్ లో ఉంది. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏంటంటే మనకి ప్రధానంగా 3% ఇవ్వడం జరిగింది అనమాట టోటల్ జీడిపి మీద, ఫిజికల్ డెఫిసిట్ రాకుండా. సో మొన్నటి వరకు ఏంటంటే ఇంకొక 0.5% ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. 0.5% యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్. 3% ఇస్ ద యాక్చువల్, బట్ 0.5% ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్. అప్పటి టోటల్ గా అన్ని గవర్నమెంట్స్ కూడా విత్ ఇన్ ద పర్వ్యూలోనే బారో చేయాల్సి వస్తుంది. రీసెంట్ గా ఏంటంటే ఎక్సెప్షనల్ కేసెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా ఈ పవర్ ఏంటంటే ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే ఈ పర్సెంటేజ్ ని ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది అనమాట. అదేంటంటే నేచురల్ కలామిటీస్ కానీ, లేకపోతే ఏదన్నా వార్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ ఈ ఎఫ్ఆర్బిఎం ని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హాన్స్ చేసే పవర్ ఉంది. దాన్ని యూజ్ చేసి రీసెంట్ గా మనం చూస్తే మొన్న ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా దీన్ని 3% నుంచి 5% కి తీసుకుని గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది అనమాట. దట్ ఈస్ ఫర్ ఈ కరెంట్ ఇయర్ కి మాత్రమే, ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని 5% కి ఎన్హాన్స్ చేశారు. దానికి కూడా 2 కండిషన్స్ పెట్టారు. అన్కండిషనల్ 0.5%. తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, కొద్దిగా ఇప్పుడు డిస్టర్బ్ అయింది, మళ్ళీ చెప్పండి మాట. కండిషన్స్ ఏమన్నారు? ఈ కండిషన్స్ ఏం పెట్టారు? అన్కండిషనల్ ఇంక్రీజింగ్ ఆఫ్ పర్సంటేజ్ ఇస్ 0.5%. అండ్ సెకండ్ ఏంటంటే 1% ఇంక్రీజ్ సబ్జెక్ట్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్
ease of doing of the business, and power distribution, and local urban local body revenue. ఈ ఫోర్ మళ్ళీ చెప్పండి సార్, ఇది ఒకటి అర్థం కాలేదు. సెకండ్ వన్ ఏంది? 0.5 ఫ్రీగా ఇచ్చారు, నెక్స్ట్ 1%. 1% implementation of reforms in 4 areas, 0.5%, 0.5%, 0.5%, 0.5%. 4 ఏరియాలలో మీరు రిఫార్మ్స్ తీసుకురండి. రిఫార్మ్స్ తీసుకొస్తే మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని 1% ఎన్హాన్స్ చేసుకోవచ్చు బై షోయింగ్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి. అందులో వన్ నేషన్ వన్ రేషన్, వన్ కార్డ్, వన్ ఏరియా. 2 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 3 పవర్ డిస్ట్రిబ్యూషన్. 4 అర్బన్ లోకల్ బాడీ రెవెన్యూస్ ఇంక్రీజ్ చేయమని 4 ఏరియాస్ ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇవి ఇంప్లిమెంట్ చేస్తే, అంటే మీరు పర్టికులర్ మీ స్టేట్ లో కనుక మీరు ఇంప్లిమెంట్ చేసేస్తే మీరు ఒక 1% ఎఫ్ఆర్బిఎం ఇంక్రీజ్ చేసుకొని మీరు బారో చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫర్దర్ 0.5%, అంటే మనకి ఒరిజినల్ గా ఉందేమో 2%, అన్కండిషనల్ గానేమో 0.5%, ఇంప్లిమెంటింగ్ ఆఫ్ 4 ఏరియాస్ 1%. తర్వాత ఫర్దర్ 0.5% ఇఫ్ మైల్ స్టోన్ ఆర్ అచీవ్డ్ ఇన్ అట్లీస్ట్ 3 out of 4 రిఫార్మ్స్. ముందు చెప్పిన 4 రిఫార్మ్స్ లో కనుక మీరు మైల్ స్టోన్ అంటే మరి టార్గెటెడ్ గా వర్క్ చేస్తుంటే ఇంకొక 0.5% ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పింది అనమాట. దిస్ ఈస్ ద టోటల్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఆన్ ద GDP ఆఫ్ ద స్టేట్ టు బారో ద మనీ. దిస్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ యాక్ట్. అయితే దీనిపై మనకి వచ్చేసరికి అయితే ఏంటంటే సార్, అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనేది అంటే కొంత క్రిటిసిజం కూడా ఉంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే మనకి మనం డెట్స్ తీసుకోకపోతే, అప్పులు తీసుకోకపోతే మనం వెల్ఫేర్ ఆగిపోతుంది. తర్వాత మనం ఏదన్నా అప్లిఫ్మెంట్ ఆఫ్ పూర్ని అప్లిఫ్మెంట్ చేసే ఏరియాస్ కొన్ని ఉంటాయి, వాటిని మనం మేనేజ్ చేయలేము అనే రకమైన క్రిటిసిజం కూడా ఉంది. హౌవెవర్ ఫర్ ద నేషనల్ సేఫ్టీ అండ్ ఫిజికల్ మేనేజ్మెంట్ పర్పస్ కి ఈ యాక్ట్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇది ఉండడం వల్లనే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ హామీల కోసం కానీ తర్వాత అవసరం ఉన్నప్పటికీ కూడా విత్ ఇన్ ద బడ్జెట్ లో అలొకేషన్స్ ని ప్రాపర్ గా చేసుకోవడానికి చట్టం మనకు బాగా యూజ్ అవుతుంది. దిస్ ఇస్ బ్రీఫ్ అబౌట్ దిస్ ఎఫ్ఆర్బిఎం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను తిరుపతి రెడ్డి గారు. శేషు గారు, ఇంకా మీరు మొత్తం కొలిసి సామాన్యులకు చెప్పండి. నాకు అర్థమైంది సార్ చెప్పినట్టు 4. మరి ఆ 4లో మన రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి, ఎందుకంటే మీరు ఎకనామిక్ ప్రొఫెసర్, మీరు అన్ని పిల్లలకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తారని ఒక వినికిడి. ఇప్పుడు మొత్తం యావత్ దేశమే కాదు ఎన్ఆర్ఐలు కూడా చూస్తా ఉన్నారు. మాకందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి. వారు చెప్పినట్టు 4 దీనిలలో ఎక్కడైనా మన ఈ రిఫార్మ్స్ ఏదైనా ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఏమైనా చేసిందా? విపత్తు అంటే ఇక్కడ ఆరోగ్యం కన్నా విపత్తు ఏమీ లేదు, ఉపాధి లేదు. మాకు ఇంతవరకు మాకు జోబులో డబ్బులే లేవు, శాలరీస్ జర్నలిస్ట్లకు కానీ ఎవరికి కానీ. ప్లస్ దాని మీద మళ్ళీ వేధింపులు కూడా ఉన్నాయి. మరి దేని గురించి ఇప్పుడు ఇదంతా సార్? పొద్దున్న లేస్తే ఎఫ్ఆర్బిఎం పెంచిన తర్వాత ఇప్పుడు సంఖ్యలు ఎగరేస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి గ్రేటర్ డెవలప్మెంట్ ఏంటంటే, తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యానం చేసింది. మీరు గమనించే ఉంటారు. చివరి అవకాశం ఇస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏది? ఈ కోవిడ్ టెస్ట్ల పైన, లేకపోతే కరోనా వైరస్ సోకినటువంటి రోగులకు అందించేటటువంటి చికిత్సల పైన, హాస్పిటల్స్ లో ఉన్నటువంటి సౌకర్యాల పైన, వీటన్నిటిపైన గత 2 మాసాలుగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం అనేకమైనటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేసినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి చివరి అవకాశం ఇస్తున్నాము మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పటికైనా మారండి, టెస్ట్ల సంఖ్యను పెంచండి అని చెప్పారు. అంటే ఈ పరిస్థితి మనం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం పాండమిక్ సిచ్యువేషన్ ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో మనం పెట్టినటువంటి చర్చా కార్యక్రమం ఏంటి అంటే, అసలు ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం ఏంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, తర్వాత ప్రజల పైన ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటడం వల్ల పెద్ద ఎత్తున అప్పులు రావటం వలన ప్రజల పైన పడుతున్నటువంటి ట్యాక్స్ బర్డన్స్ ఏంటి అనేటటువంటి అనేకమైన విషయాలను మనం చాలా చర్చించాలనుకుంటున్నాం.
అయితే వీటిలలో కామన్ మ్యాన్ కి కొద్దిగా పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ కొంచెము డైలీ అప్డేట్స్ ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులకు మాత్రం తెలుస్తుంది. అసలు ఈ ఎఫ్ఆర్బిఎం ఏంది అని అంటే, ఒక సందర్భంలో రాష్ట్రాలకి మనం సమైక్య ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా రాష్ట్రాలకి కొన్ని విషయాల్లో పరిమితమైన అధికారాలే ఉండేవి. ఒక స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నల్ సోర్స్ కానీ ఎక్స్టర్నల్ సోర్సెస్ కానీ బారోయింగ్స్ తేవాలి అంటే దే షుడ్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. దట్ వన్ ఎసెన్షియల్ రూల్ ఒకటి ఉండే. కానీ దాని తర్వాత వచ్చినటువంటి సందర్భంలో లిబరలైజేషన్ పాలసీస్ వచ్చినటువంటి సందర్భంలో, గ్లోబలైజ్డ్ పాలసీలు వచ్చిన సందర్భంలో వాటిని రిలాక్స్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్స్ కి ఎక్కడి నుంచైనా అప్పులు తీసుకొచ్చుకునేటటువంటి ఒక సౌలభ్యతను అవకాశాన్ని ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి ఫెసిలిటీని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మిస్యూజ్ చేసినటువంటి సందర్భం ఉంది. అయిన కాడికి ఇబ్బడి ముబ్బడిగా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ అన్నిటిని కూడా తీసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. మీరు చూడండి, నేను ఇక్కడ ఐ మెన్షన్ ద టూ థింగ్స్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్. ఇప్పుడు నౌ మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ బారోడ్ ది ఫండ్స్ ఫర్ షార్ట్ టర్మ్ ఫెసిలిటీస్ ఫర్ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్. ఇట్స్ డేంజరస్ టు ది ఎకానమీ, ఇట్స్ డేంజరస్ టు ది గవర్నమెంట్. Why? Because they charges the high rate of interest on the short term loans. వీళ్ళకి లాంగ్ టర్మ్ లోన్స్ పుట్టడం లేదు. అందుకని వీళ్ళు షార్ట్ టర్మ్ లోన్స్ పెద్ద ఎత్తున ఇబ్బడి ముబ్బడిగా తీసుకుంటున్నటువంటి సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి యశ్వంత్ సిన్హా గారు ఆర్థిక మంత్రి వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, ఇట్లా అయితే పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి పోతుంది, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఇందాక తిరుపతి రెడ్డి గారు చెప్పారు, బడ్జెట్ లో 4 రకాల డెఫిసిట్లు ఉంటాయి. బడ్జెట్ డెఫిసిట్ ఉంటది, రెవెన్యూ డెఫిసిట్ ఉంటది, ఫిజికల్ డెఫిసిట్ ఉంటది, ప్రైమరీ డెఫిసిట్ ఉంటది. ఈ 4 డెఫిసిట్లలో ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ అ వెరీ డేంజరియస్. ఎందుకు డేంజరియస్ అంటే, కవర్ ద ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ ని మనం కవర్ చేయాలి అంటే దెర్ ఇస్ 2 సోర్సెస్ ఓన్లీ. సోర్స్ 1, ప్రింట్ ద కరెన్సీ. Source 2, borrow the funds from different sources, either from other countries or either from corporations. ఈ 2 చర్యలు చేస్తే దేశంలో ద్రవ్య సప్లై పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరిగిందంటే ద్రవ్య విలువ తగ్గుతుంది, ధరలు పెరుగుతాయి. అంటే ఇన్ఫ్లేషన్, ఇట్స్ కాజెస్ టు ది ఇన్ఫ్లేషనరీ టెండెన్సీ ఇన్ ద కంట్రీ. అందుకని ఫిజికల్ డెఫిసిట్ ని కంట్రోల్ చేయడానికే ప్రయత్నం చేస్తారు, ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. బడ్జెట్ డెఫిసిట్ లో మోస్ట్ డేంజరియస్ వన్ ఫిజికల్ డెఫిసిట్. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెగటం వల్ల ఈ ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది. కాబట్టి 2003లో గవర్నమెంట్ ఏం చేసిందంటే 2003 ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పాస్డ్ బై ది గవర్నమెంట్. పాస్ చేస్తున్న దాంట్లో మేజర్ ఆబ్జెక్టివ్ ఏం తీసుకున్నారంటే రెడ్యూసింగ్ ది ఫిజికల్ డెఫిసిట్ త్రూ ది ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఈ యాక్ట్ యొక్క ప్రధాన లక్ష్యము, ప్రధాన ఉద్దేశం ఏంటంటే రెడ్యూసింగ్ ఫిజికల్ డెఫిసిట్. పెరిగిపోతున్నటువంటి ఈ కోశ లోటుని తగ్గించుకోవడానికి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. అంటే దేర్ ఆర్ సమ్ రెగ్యులేషన్స్ ఆన్ ది బారోయింగ్స్ బై ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటటువంటి అప్పులు సీలింగ్ లిమిట్స్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఎఫ్ఆర్బిఎం పెట్టారు. సార్ అన్నట్టు 3% వాళ్ళ జిఎస్డిపిలో, ఒక స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ఇన్కమ్ లో జిఎస్డిపిలో 3% మించరాదు, 0.5% అవకాశం ఇచ్చారు. అంటే ఇట్ లాస్ట్ జిఎస్డిపి ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ దాంట్లో 3.5% కంటే అప్పులు మించరాదు అనేటటువంటి ఒక లిమిట్ ఇక్కడ ఉంది. మీరు గమనించారో లేదో, మొన్న ఆత్మ నిర్భర్ భారత్ ని నిర్మలా సీతారామన్ గారు ప్రకటిస్తున్న సందర్భంలో ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ అనే దాన్ని 3.5% నుండి 5% వరకు ఆ కండిషన్స్ అప్లై చేస్తూ, ఏది 4 ఏరియాస్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చుడు, అవన్నీ కండిషన్స్ అప్లై చేస్తూ 5% వరకు తీసుకోవచ్చు అన్నారు. మీరు చూడండి, మొత్తం 28 రాష్ట్రాల్లో ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ సిస్టాన్ని, ఏదైతే 1.5 రిలాక్సేషన్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఎఫ్ఆర్బిఎంలు ఇచ్చారో దాన్ని విమర్శించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే. ఎందుకు అని అంటే, ఆ 4 ఏరియాస్ లో రిఫార్మ్స్ చేయటం అనేది కాస్త స్టేట్ గవర్నమెంట్స్ కి ఇన్కన్వీనియంట్, ఎస్పెషల్లీ పవర్ రిఫార్మ్స్.
పవర్ రిఫార్మ్స్ ఆ 4 చేయలేము అనేటటువంటి ఆ 4 చెప్పండి. 4 ఆల్రెడీ తిరుపతి రెడ్డి గారు రిపీట్ చేశారు. ఒకటి మళ్ళీ ఏంటి అని అంటే ఒకటి పవర్ రిఫార్మ్స్ చేయాలి. రెండోది ఈజీ ఆఫ్ డూయింగ్ అనే దానికి అవకాశాలు ఇవ్వాలి పెద్ద ఎత్తున. మూడోది లోకల్ బాడీస్ గవర్నమెంట్ దాంట్లో రీఫార్మ్స్ తీసుకురావాలి. ఇట్లా ఒక 4 అంశాలలో వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ 4 అంశాలలో వాళ్ళకు ఉన్నటువంటి క్రిటికాలిటీ ఏంటి? పవర్ రిఫార్మ్స్ తీసుకురావడంలో వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిలాక్సేషన్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చిన తర్వాత జిఎస్డిపిలో వాళ్ళకి 3.5% తీసుకోవచ్చు అనుకున్న తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ లోన్స్ మీద ఎగబడడం జరిగింది. తెలంగాణ ఇవాళ మొత్తం దేశంలోనే అప్పులు చేస్తున్నటువంటి రాష్ట్రాలు 9వ స్థానంలో ఉంది. దగ్గర మన రాష్ట్ర అప్పు ఇవాళ 3,70,000 కోట్ల రూపాయలు ఉంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 6 లక్షల కోట్ల రూపాయలు. రెండో స్థానంలో అంతే మొత్తంలో ఇవాళ తమిళనాడు ఉంది. మూడో స్థానంలో మహారాష్ట్ర ఉన్నది. ఇవాళ గుజరాత్ అనే స్టేట్ 8వ స్థానంలో మనం 8వ స్థానంలో దగ్గర 3,70,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఇంకొక అంశం ఏంటి అని అంటే 2016-17 నుండి 2020-21 నాటికి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు. మీరు చూడండి 2020-2021 బడ్జెట్ నాటికి బడ్జెట్ ప్రసంగంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఎంత అని చెప్పారంటే 2,29,000 కోట్ల రూపాయల అప్పు. అంటే జిఎస్డిపిలో 21% అప్పులే. తెలంగాణ రాష్ట్రము ఒక వడ్డీ చెల్లింపుల పైన దగ్గర 14,145 కోట్ల రూపాయల వడ్డీ చెల్లింపులే చేస్తుంది ఎవ్రీ ఇయర్. 2,29,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో పెడితే ఇవాళ ఈ 2019 ఎండింగ్ నాటికి మన రాష్ట్రానికి అయినటువంటి అప్పు పెరిగినటువంటి అప్పు ఎంత అంటే 2,70,000 కోట్ల రూపాయలకు పెరిగింది. మళ్ళా ఇప్పుడు ఈ సంవత్సరం చివరి నాటికి పెరిగేటటువంటి అప్పు 3,70,000 కోట్ల రూపాయలు. అంటే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వము అప్పులు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ చాలా మంది ఎనలిస్టులు కానీ విశ్లేషకులు కానీ మాట్లాడేటటువంటి విషయం ఏంటి అంటే అప్పులు చేయాల్సినటువంటి అనివార్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ ఉంది. కానీ తెచ్చినటువంటి ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? తెచ్చినటువంటి అప్పులను దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్ ఆర్ అన్ప్రొడక్టివ్ పర్పస్, దట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. కానీ మోస్ట్ ఆఫ్ ది borrowings దట్ యూటిలైజ్డ్ బై ద స్టేట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అన్ప్రొడక్టివ్ పర్పస్, అంటే అనుత్పాదక వ్యయాలపైనే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి తెస్తున్నటువంటి అప్పులు భారం అవుతున్నాయి. ఇవాళ మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో సగటున తలసరి అప్పు పర్ హెడ్ 65,000 రూపాయలు ఇవాళ పర్ హెడ్ ఉంది. 65,489 రూపాయలు పర్ హెడ్. అంటే ఒక్కొక్క తలకాయకి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు 65,000 రూపాయల అప్పు. అంటే ఇంత పెద్ద మొత్తంలో తెస్తున్నటువంటి అప్పు. మీరు చూడండి తెలంగాణ రాష్ట్రము మొత్తం అప్పులపైన డిపెండ్ అయిందని చెప్పడానికి ఇప్పుడున్నటువంటి చాలా పాండమిక్ సిచ్యువేషన్. మే నెలలో, ఏప్రిల్ నెలలో, మార్చి నెలలో 3 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 12,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అంటే లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరానికి 48,000 కోట్ల అప్పు చేస్తే ఈ 3 నెలలకే రాష్ట్ర ప్రభుత్వము 12,000 కోట్ల అప్పు చేసింది. బడ్జెట్ ప్రసంగంలో బడ్జెట్ లో పెట్టినటువంటి టార్గెట్ ఏంటంటే 34,000 కోట్ల అప్పు చేయాలనుకున్నారు. 3 నెలలకే 12,000 కోట్ల అప్పు చేస్తే మొత్తం 12 నెలలకి ఎంత అప్పు రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది? బడ్జెట్ లో పెట్టినటువంటి అప్పు లిమిట్ ఎంత అంటే 34,000 కోట్లు.
అంటే 34,000 కోట్లు, 1000 కోట్లు, 400 కోట్లు, అంటే దగ్గర దగ్గర 35,400 కోట్ల రూపాయలు అప్పు తేవాలని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కానీ 3 నెలలకే 12,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారంటే ఈ మొత్తం సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తేబోతుంది అనేది మనం ఒకసారి చూడాలి. అయితే ఈ అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, అప్పులు ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి విషయాలు కూడా మనం గమనించాలి. ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, అప్పులలో షార్ట్ టర్మ్ లోన్స్ ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అప్పులు తక్కువ ఉన్నాయి, కార్పొరేషన్ నుంచి వచ్చేటటువంటి అప్పులు తక్కువ ఉన్నాయి. కానీ అదర్ దాన్ సోర్సుల ద్వారా వచ్చేటటువంటి అప్పు పెద్ద ఎత్తున ఉంది. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద లోన్స్ షార్ట్ టర్మ్ లోన్స్ తెచ్చారు మీరు, విత్ పేయింగ్ ఆఫ్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది చాలా ఎకానమీ అవకాశం ఉంది. మన ఒక్క స్టేటే కాదు, నేను చెప్పినటువంటి ఎబో 8 స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ 6th ప్లేస్ లో ఉంది. 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకురావడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెస్తున్నటువంటి అప్పులన్నీ ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే రాష్ట్రం ఏం చెప్తుందంటే, మేము కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అండర్టేకింగ్ చేశాము, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం అండర్టేకింగ్ చేశాము అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. మేము ఈ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకి అట్లాగే ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరచూ చెప్తున్నటువంటి అంశం. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెచ్చినటువంటి అప్పులలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల పైన ఖర్చు పెడుతున్నారని చెప్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏంటి, రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి నిర్మాణం వస్తున్న కాళేశ్వరంతో పాటు నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల అన్నింటిపైన మేము ఇప్పటి వరకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. చూడండి, ప్రాధాన్యత క్రమాలు కూడా ఉంటాయండి రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు పెట్టడం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రాజెక్టుల పైన ఎందుకు ఎక్కువ ఖర్చు పెడుతుంది అంటే, సహజంగా మనం ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ప్రాజెక్టుల పైన, డ్యామ్స్ పైన, ఈ రోడ్స్ పైన, వీటన్నిటిపైన ఈ కాంట్రాక్టింగ్ మనకి దశాబ్దాలుగా తెలిసినటువంటి అంశమే. ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ లోనే కమిషన్లు ఎక్కువ వస్తాయి. ఎక్కడైతే వీళ్ళకి కమిషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయో అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ మీరు చూడండి, 3-4 బడ్జెట్లలో విద్య పైన పెట్టినటువంటి ఖర్చు 10,000 కోట్ల రూపాయలే. 13,000, 9,000, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆరోగ్యం పైన 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇరిగేషన్స్ పైన 50,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. అంటే మానవ వనరుల అభివృద్ధి జరిగే అంశాల పైన తక్కువ పెడుతున్నారు. అది స్పెషల్లీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఎందుకు? అక్కడ కమిషన్లు ఏమి రావు కదా. కానీ అదే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ఇంకిన్న ప్రాజెక్టుల పైన పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం వల్ల కమిషన్లు వస్తాయి. ఇవాళ విమర్శకులను ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రాజెక్టులు కట్టొద్దా, నీళ్లు రావద్దా, తెలంగాణ భూములు బీళ్లుగా ఉన్న వాటిని పచ్చని రంగు వేయొద్దా, సస్యశ్యామలం కావద్దా, మీరు బంగారు తెలంగాణకు అడ్డుపడుతుంటారా, విమర్శలు చేసే పద్ధతి ఇదేనా అనేటటువంటి అంశం మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక అంశం గమనించండి, కమిషన్ తీసుకోవటం వస్తే కాదు, ఇవాళ ఏ రకమైన ప్రాజెక్టులు కడుతున్నారు ఈ రాష్ట్రంలో. 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఏ రకమైన ప్రాజెక్టులు కడుతున్నారు మీరు చూడండి. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 38,000 కోట్ల రూపాయలు అప్పులే. 38,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొచ్చినటువంటి అమౌంటే. మరి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పెట్టిన ఖర్చు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాతీయ ప్రాజెక్టుగా తీసుకురాలేకపోయినటువంటి 1,00,000 ప్రశ్నలు ఎదురవుతాయి. కానీ వాటికి ఎవరు సమాధానం చెప్పరు. కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్ళనే చూడమంటున్నారు తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు ఎంత, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత అనేటటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి. మా ఎకనామిక్స్ లో ఒక బ్యూటిఫుల్ థియరీ ఉంది, కన్జ్యూమర్ సర్ప్లస్ అనే ఒక థియరీ ఉంటుందండి. ఎప్పుడో 1800 లో చెప్పినటువంటి థియరీ.
ఒక డ్యూపిట్ అనేటటువంటి ఆర్థికవేత్త చెప్తాడు, ఒక నదిపై ఆనకట్ట కట్టడం వలన అయిన ఖర్చు ఎంత, దాని వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఎంత. ఖర్చు 100 కోట్లు అయితే మీకు ప్రయోజనం 110 కోట్లు వస్తే దెర్ ఇస్ ఎ కన్జ్యూమర్ సర్ప్లస్ 10 crores. కానీ నేను అదే ప్రశ్న అడుగుతున్నాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఫార్మర్ సర్ప్లస్ ఎంత, రైతులకు వచ్చేటటువంటి మిగులు ఎంత, ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఎంత, రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత అని అడుగుతున్నాను. చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పెట్టిన కొద్దిగా సౌండ్ తక్కువ దాని వల్ల వచ్చే ప్రయోజనానికి చాలా డెఫిసిట్ ఉందని చెప్తున్నారు. ఒక్క సెకండ్ తిరుపతి రెడ్డి గారు మీరే చెప్పండి. హలో సౌండ్ తక్కువ చేయండి. అంశం ఏంటంటే డిస్టర్బెన్స్ సార్ 1 minute. హలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సెకండ్ ప్రాజెక్ట్స్ ఏ తరహా ప్రాజెక్టులు అనేది కూడా చూడాలి. హలో ప్రాజెక్ట్స్ నేచర్ ప్రాజెక్ట్స్, ఇవాళ ప్రాజెక్ట్స్ అన్ని కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్ట్స్ అయితే ఫ్యూచర్ లో ఎలాంటి బర్డన్ పడదు. కానీ వాళ్ళ అన్ని ప్రాజెక్ట్స్, మాక్సిమం ప్రాజెక్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెడుతున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వ్యయం, రెండోది ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే నీళ్లు పారించడానికి అయ్యే నిర్వహణ వ్యయం ఎంత ప్రతి సంవత్సరం, రైతులు ఆ ప్రాజెక్ట్ ద్వారా పండించే పంటకు వచ్చేటటువంటి విలువ ఎంత, ఇవన్నీ పరిగణించుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్నటువంటి మెజారిటీ అప్పులు ఈ రకమైనటువంటి ప్రాజెక్టు పైన ఖర్చు పెట్టడం వల్ల రాబోయే రోజులలో లాంగ్ టర్మ్ లో మనం ఆడించే ప్రయత్నం తక్కువగా ఉంటుందని మన అభిప్రాయం. కాబట్టి తెస్తున్న అప్పులను రాష్ట్రంలో లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడానికి, డెవలప్ చేయడానికి, స్పెషల్లీ ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి ప్రాజెక్ట్ పైన తిరుపతి రెడ్డి గారు మీరు మ్యూట్ చేయరా? ఇది ఒక్కసారి మ్యూట్ చేయాలి. ఒక్క సెకండ్ మీరు మ్యూట్ చేస్తే 1 నిమిషంలో వారు కాగానే మీ దగ్గరికి వస్తారు. చెప్పండి శేషు గారు, ఎక్కడ పెడుతున్నారు, ఇప్పుడు ఏంది ఖచ్చితంగా చెప్పండి శేషు గారు. అదే ఇప్పుడు తెచ్చినటువంటి అప్పులను ఈ రకమైనటువంటి ప్రాజెక్ట్స్ పైన ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుందా అనేటటువంటి ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అట్లా కాకుండా తెచ్చినటువంటి అప్పులను మానవ వనరుల అభివృద్ధి కోసం, లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడం కోసం, ఎడ్యుకేషన్, హెల్త్ లాంటి ప్రాజెక్టుల పైన ఖర్చు పడితే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయనేటటువంటి అభ్యంతరమే తప్ప ప్రాజెక్టులు కట్టొద్దు, ప్రాజెక్టులకు అడ్డుపడతామనేటటువంటి ఉద్దేశం ఎవరికి ఉండదు. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1954లో కడితే ఈ నాటికి కూడా రూపాయి ఖర్చు లేకుండా ఇంకా ప్రాజెక్టు ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. ఇవాళ విద్యుత్ శక్తి హైడల్ ప్రాజెక్ట్ గా ఉండటం వల్ల అట్లాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వమని అడుగుతున్నాను తప్ప ఇవాళ మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ హ్యాస్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, నాట్ త్రూ ది గ్రావిటీ. That most of the projects are lift irrigation projects. The maintenance of the projects is very high in future. అందుకనే అబ్జెక్షన్స్ చెప్తున్నాం. ఇవాళ కడుతున్న ప్రాజెక్టులు మన ఓన్ రిసోర్స్ తో కడుతున్నామా? కట్టట్లేదు. అప్పులు తెచ్చి అప్పుల భారంతో కడుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి అప్పులు అనేవి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున అబ్స్టాకిల్స్ గా ఉండే, అడ్డంకులుగా ఉండేటటువంటి అవకాశం ఉందనేదే అభిప్రాయం. డెఫినెట్ గా మీ దగ్గరకు వస్తుంది. తిరుపతి రెడ్డి గారు, చాలా స్పష్టంగా ప్రాజెక్టులకు ఎవరు అడ్డం గారు, ఎందుకంటే మీరు దీంట్లో నిపుణులు. నేను ఒక చిన్న మాట చెప్తా. బంగారం ధర 30,000కు దొరుకుతుంటే మార్కెట్ లా మనం ఒకసారి 50,000 అన్నాం, ఒకసారి 70,000 అన్నాం, ఒకసారి 1,20,000, ఇప్పుడు 1,60,000. మనకు 30-35,000కు దొరుకుతున్న బంగారం 1,60,000 పెట్టి కొనడంలో అర్థం ఏమైనా ఉందా? రెండవది, ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే 15,000 30,000 మనకు సంపాదిస్తా ఉంటే వాడు 2 లక్షలు అప్పు చేస్తే వాళ్ళకున్నది ఆదాయము 30,000. తండ్రి రిటైర్ అయ్యాడు, ఆయనకు ఒక 5,000 పెన్షన్ కూడా 30,000.
75,000 గాను వాళ్ళు ఎంత తెచ్చుకోవాలి, 2 లక్షలు తెచ్చుకుంటే పరిస్థితి ఏంటి? సార్ ఇక్కడ రెండు ఇష్యూస్ సార్. ఒకటి అంటే అఫ్ కోర్స్ నాట్ ఇన్ పాలిటిక్స్, అఫ్ కోర్స్ ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇన్ ద డిస్కషన్ ఆఫ్ FRBM, not politics sir, we are very clear, we are not against exactly. the development of any state, but at the same time we are the ones who have to pay. మనకి 2-3 ఇష్యూస్ సార్. ఒకటి, తెలంగాణ స్టేట్ ఇస్ కన్సర్న్ రెవెన్యూ డెఫిసిట్ ఇస్ 0. అంటే మనము లాస్ట్ మన బడ్జెట్ స్పీచెస్ లో 2-3 టైమ్స్ కూడా మనము సీఎం గారు ఎంఫసైజ్ చేస్తున్నారు, మనం వింటున్నాము. బట్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది చెప్పలేం. బట్ యాజ్ ఆఫ్ నౌ, యాజ్ పర్ ద ఫిగర్స్ ఆఫ్ అసెంబ్లీ బడ్జెట్, అవర్ రెవెన్యూ డెఫిసిట్ ఇస్ 0 విత్ ద ఫిగర్స్. మనకి చూసుకుంటే రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉందంటే 17-18 లో 3,459 crores ఉంది. 18-19 లో మనకి 4,337 crores ఉంది. 19-20 లో అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చిన దాని ప్రకారం 103 crores ఉంది. వెరాజ్ బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఫర్ ద 2021 ఎంత అంటే 4,482,000 crores ని ఎస్టిమేట్ చేశారు. 4,400 ఎగ్జాక్ట్లీ దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు కన్సిడరింగ్ ద FRBM, వీఆర్ సాటిస్ఫైయింగ్ ద 2 conditions. Like one is the revenue deficit is 0, and second is we are within the limit of FRBM, 3% of GDP. దట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ అండి. సో ఇప్పుడు సెకండ్ వచ్చేసిందంటే మనకి 2 ఇష్యూస్ శేషు గారు మాట్లాడారు. ఒకటి ఏంటంటే ప్రెసెంట్ గా మనకి టోటల్ బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 35,500 crores. Before you go there, are you satisfied with the government revenue తాలూకు లెక్కలు ఏదైతే అసెంబ్లీకి సమర్పించిందో? యాజ్ ఏ మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా ఆర్ యూ సాటిస్ఫైడ్, ఆర్ యూ ష్యూర్? ఎందుకంటే కాక్ కూడా వెనకాల ఏమేమి చెప్పిందో అది కూడా మనకి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇక్కడ 2 ఇష్యూస్ సార్. అంటే మనకి రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ గవర్నమెంట్ ఈసారి మనకి మనం చూసుకుంటే 17-18 కి, 18-19 కి, 19-20 కి రెవెన్యూ కూడా గవర్నమెంట్ చాలా ఎక్స్పెక్ట్ చేసింది. 1,43,151 1,43,151 crores ని ఎస్టిమేట్ చేసింది అనమాట టోటల్ గా. అంటే దిస్ ఈస్ కన్సిడరింగ్ విత్ ద ప్రీవియస్ బడ్జెట్ ఏంటంటే 29% ఎక్సెస్ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెండిచర్ కూడా సేమ్ రిలేటెడ్ గా స్పెండ్ చేయడానికి తీసుకుంది. దిస్ ఇస్ అట్మోస్ట్ కొంచెం హయ్యర్ సైడ్ ఉంది. వెదర్ వి విల్ మీట్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనేది కొంచెం కన్స్టెంట్. ఎందుకంటే మనకి లాస్ట్ 3 years నుంచి చూస్తే మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్ రీచ్ కావాలన్నా కూడా మనకు మినిమం 12,000 crores గవర్నమెంట్ కి మంత్లీ రెవెన్యూ రావాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ గా గవర్నమెంట్ కి ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్ లో మనం చూసాము, మనకి ప్రెసెంట్ గా ఓన్లీ 400 crores వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ 12,000 crores అనేది ఒక ఛాయిస్ వస్తుంది అన్నమాట. సో మార్చ్ ఇస్ ఓకే, సాటిస్ఫైడ్. బట్ ఏప్రిల్ మే జూన్ మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా ఐ విల్ హెల్ప్ యూ టు గెట్ సాటిస్ఫైడ్. కాగ్ ఏమన్నది, ఫడ్జింగ్ ఆఫ్ అకౌంట్స్ లేనిపోనివన్నీ పెట్టి కేవలం FRBM అవన్నీ పెంచుకొని లోన్లు కొట్టేయడానికి అని రఫ్ గా సామాన్యుడు కడితే భాషలో నేను ఇది చెప్తా ఉన్నా. అవును, నిజమా కాదా? అంటే ఇక్కడ 2 ఇష్యూస్ సార్. ఇప్పుడు FRBM లిమిట్ ఎన్హాన్స్మెంట్ అనేది మనకు ఆల్రెడీ 3 ఉంది. 0.5% అనేది అన్కండిషనల్. ఇంత ముందు కూడా లిబరల్ గా తీసుకోవచ్చు. ఏదైనా డీవియేషన్స్ ఉంటే మనం పార్లమెంట్ లో వి హావ్ టు గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. ప్రజెంట్ సినారియోలో స్టేట్ గవర్నమెంట్ అడిగింది FRBM లిమిట్ ఎన్హాన్స్మెంట్ చేయమని. 2 సెంట్రల్ గవర్నమెంట్ కూడా కన్సిడరింగ్ ద ఆల్ ద స్టేట్స్ అంటే చీఫ్ మినిస్టర్స్ వ్యూస్ తీసుకొని తర్వాత వాళ్ళు ప్యానల్ గా డిస్కస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిపాటి రిస్ట్రిక్షన్స్, ఎందుకంటే మనకి FRBM లిమిట్ ఎన్హాన్స్మెంట్ కి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఉంది. వాళ్ళే కొన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అనే రిస్ట్రిక్షన్స్ తో మనకి ఎన్హాన్స్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రెవెన్యూ రిసిట్స్ గవర్నమెంట్ కి ఎస్టిమేటెడ్ రానప్పుడు కంపల్సరీగా దే హావ్ టు బారో, నెంబర్ 1. సో ఇంకా నెంబర్ 2 ఏంటంటే లైక్ కాళేశ్వరం ప్రాజెక్ట్స్, దేర్ ఇస్ అన్ బిగ్ ఇష్యూ. అంటే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్ Telangana is the highest revenue state in the entire South India, next by the Tamil Nadu. 77% revenue that received by the state government financial year. There is deficit of revenue receipts, not a problem to the state government of Telangana.
హైదరాబాద్ Okay. హైదరాబాదే పెద్ద ఎత్తున పోయింది. క్రెడిట్ వర్తీనెస్ ఇప్పుడు మనకి ఇంత ఉందని చెప్పుకుంటూ, ఈ విధంగా FRDM లను పెట్టండి అని చెప్పుకుంటూ, నాన్ స్పెసిఫిక్ గా ఒక ప్రాజెక్టు, పారదర్శకత లేని ప్రాజెక్టు గ్లోబల్ గా టెండర్స్ పోవాల్సిందే, నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయాల్సిందే. కానీ ఏవి చేయకుండా ఈ విధంగా తెచ్చి పెడితే అవి కేవలం అప్పులు మన మీద సగటు సామాన్యం మీద పడడం భారమా కాదా? కాదు కూడా రెవెన్యూ రిసీట్స్, ఎందుకంటే హైదరాబాద్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు తెలంగాణ. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఏంది, హైదరాబాద్ కు మనకు 1,00,000 ఉంటే 80,000 క్రెడిట్ వర్తీనెస్ హైదరాబాద్ కు ఉంది, వాళ్ళకి కేవలం 20,000 ఉంది. అటువంటి 80,000 క్రెడిట్ వర్తీనెస్ కు అనుగుణంగా కాకుండా ఇన్ని లక్షల కోట్ల లోన్లు తెస్తే అవి కూడా పారదర్శకంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా జవాబుదారితనంతో రిటర్న్స్. ఇప్పుడు ఒక్కటే చెప్తాను సార్, నేను అడిగింది బంగారం రేటు 30,000కు దొరుకుతుంటే 1,50,000 పెట్టడం తోలం కరెక్టా? రెండవది, ఇద్దరు కొడుకులు 30,000 సంపాదిస్తే 2 లక్షలు అప్పు చేయడం కరెక్టా? మూడవది, ఆ ప్రాజెక్టులకు ఎవరు అప్పుడు ఇది కాదు, కానీ అప్లాండ్ లోకి నువ్వు నీళ్లు తీసుకొని వస్తే ఒక్కొక్క ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది? రేపు పొద్దున ఇప్పుడు పంజాబ్ లో మనకు బాస్మతి బియ్యం 10,000కు బస్తా దొరికింది అనుకుందాం, నువ్వు ఇక్కడ పండించిన బాస్మతి బియ్యానికి 20,000 అయితే ఎవరు కొంటారు? ఎస్, మీ క్వశ్చన్ అంటే ఇక్కడ రెండు ఇష్యూస్ అంటే మన తెలంగాణ మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ సపరేషనే మనం వాటర్, నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి స్లోగన్ తో స్టార్ట్ అయింది. రెండు, దెర్ ఇస్ నో అదర్ గో, అంటే వాటర్ ని తీసుకురావడం, అప్కి తీసుకురావడం తప్ప వేరే ఆప్షన్ లేనప్పుడు అప్పు తీసుకురావడానికి స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే దాన్ని మనము రెండు, అంటే కమిషన్స్ కోసమా అనే యాంగిల్లో నేను అంత క్లారిటీగా చెప్పలేను. కమిషన్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, అది మీలాంటి వాళ్ళకే తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏమంటున్నా అంటే గ్లోబల్, మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా గ్లోబల్ టెండర్స్ కు పోవాలనా లేదా, నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేయాలనా లేదా? మూడో విషయం, ఇక్కడ కృష్ణా రింగ్ నుంచి మనకు అలాటెడ్ వాటర్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కేవలము ఇప్పుడు నల్గొండ ఉంది, నల్గొండకు 3,000 కోట్లు పెడితే విత్ గ్రావిటీ వాటర్ వస్తుంది, దాని మీద స్పెండ్ చేయాలన్నా? జూరాల దగ్గర కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మనకు స్టార్ట్ అయి ఉన్నాయి. అన్ని పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 2 TMC అని చెప్పి 1 TMC చేశారు. అట్లా భీమా కానీ, నెట్ టెంపుల్, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అక్కడ ఉండంగా, రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉండంగా మీరు తెచ్చి ఇక్కడ పెడితే ఇమ్మీడియట్ గా మనకు ఆయకట్టు పెరుగుతుంది, మన అలాట్మెంట్ అయ్యే వాటర్ మనం తీసుకుంటాం. లేదంటే వాళ్ళు కొట్టేస్తా ఉన్నారు వాటర్. నేను అట్లా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా ఇక్కడ ఆల్రెడీ రెడీ ఉన్న ప్రాజెక్టు, కొద్దిగా పెడితే ప్రాజెక్టులు ఇమీడియట్ గా వస్తాయి. కాళేశ్వరం ఇంతవరకు నీళ్లు రాలేదు. స్వయాన ముఖ్యమంత్రి ఆన్ రికార్డ్ నౌ మన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ కాళేశ్వరం నీళ్లు రాకముందే మనకు వ్యవసాయ పరంగా మనము రైతులు పెద్ద ఎత్తున పంటను పండించారని ఆయనే చెప్పుకొచ్చారు. అటువంటి సమయంలో ఈ కాళేశ్వరం మీద పెట్టుబడి ఈ రోజు ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఇంకా సింపుల్ గా అడిగాను, బాస్మతి బియ్యము మనకు 10,000 రూపాయలకు బస్తా పంజాబ్ లో దొరికితే నువ్వు అదే ఈ దీని కింద పండించింది 20,000కు అయితే రేపు ఎవరు కొంటారు? రైతు పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, అప్పుల పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నది ఏంటంటే రెండు ఇష్యూస్, అంటే ప్రయారిటీగా దేనికి స్పెండ్ చేయాలి, లేకపోతే ఎందుకంటే ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్న వాటిని కొంచెం ముందుకు స్పెండ్ చేస్తే ఫ్రూట్స్, అంటే మనకి ఆ బెనిఫిట్స్ చాలా ఫాస్ట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఏవైతే ప్రాజెక్ట్స్, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ లో కానీ బిఫోర్ తెలంగాణ ఏవైతే ఉన్నాయో వాటికి అలొకేషన్స్ ఇస్తే బాగుంటుంది. మేబీ ఆ యాంగిల్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. వెరాజ్ కాళేశ్వరం ఈజ్ కన్సర్న్, మేబీ అంటే బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ అండ్ ద రివర్ ట్రావెల్ టైము, ద ట్రావెల్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే కొంత అంటే ఫార్మర్స్ కి బెనిఫిట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ రెండు ఇష్యూస్ సరే, రెండు ఏంటంటే మనం గవర్నమెంట్ కెన్ గివ్ మనీ, అంటే ఇప్పుడు మనకు ఒక చిన్న అది కూడా ఉంది విమర్శ ఏంటంటే అంత మనీ మనము స్పెండ్ చేస్తున్నాము, ఆ అమౌంట్ స్పెండ్ చేసే బదులు రైతులకే డైరెక్ట్ గా పర్ ఎకరా ఇంత ఇవ్వచ్చు అని కూడా ఉంది. బట్ మనం పర్ ఎకరా ఇంత డబ్బులు ఇవ్వచ్చు కానీ వాటర్ ఇవ్వలేము. ఇక్కడ ఏంటంటే మనకి సెల్ఫ్ సస్టైనబిలిటీ కావాలి. ఒక ఫార్మర్ కి ఈ రోజు మీరు ఇచ్చే 6,000 7,000 డైరెక్ట్ గా లేదా పెన్షన్ దాంతోనే వాడు ఉండాలని, అంటే దేర్ ఆర్ ఫ్యూ సెగ్మెంట్స్, అంటే కొంతమంది ఉండొచ్చు ఒక 1%, 2% లేదా 5% ఉండొచ్చు. బట్ 95% ఏంటంటే నాకు బాయిలో వాటర్ ఉందా, బోర్లో వాటర్ ఉందా, వాటర్ వచ్చిందా, వస్తే నేను పని చేసుకుంటాను, యూ విల్ బి హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద టైం, ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్రాప్ కి ఎంత మనీ వచ్చింది, రియల్ గా ప్రాఫిట్ వచ్చిందా రాలేదా అగ్రికల్చర్ అనేది పక్కకు పెడితే వాడు 365 days హ్యాపీగా పొలం కాడికి వెళ్ళి వాడుకున్న ఎకరా కానీ 5 acres కానీ 10 acres కానీ వాడు ఆ పనిలో నిమగ్నమై ఉంటాడు. సో దాని వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్, అంటే ఇప్పుడు మనకి కొన్ని ఏరియాస్ లో చూడండి, ఇప్పుడు మనకి సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే
మనకి ఈ కాలువల వల్ల మనకి వెల్ వాటర్ అంటే బావులో కూడా వాటర్ పెరిగే అవకాశం ఉంది, బోర్లో పెరగడం వల్ల అవకాశాలు ఉన్నాయి. తర్వాత రేట్స్ ఇంక్రీజ్ కూడా అవుతుంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని భువనగిరి అటు సైడ్ ఏరియాలో కానీ డ్రై ఏరియాస్ లో వాటర్ వచ్చిన వెంటనే మనకి రేట్ క్యాపిటల్ ఇంక్రీజ్ ఆఫ్ అంటే క్యాపిటల్ ఇంక్రీజ్ ఆఫ్ క్యాపిటల్ అంటే అప్పుడు పంట భూములను మనం రియల్ ఎస్టేట్ కు అప్పచెప్దామా? రెండో విషయం, గడపడానికి భూమిని కేవలం గడపడానికి లక్షల కోట్లు పెట్టి అంత కాస్ట్లీ వాటర్ తీసుకొద్దామా? రెండు అంశాలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు లక్షల కోట్లు పెట్టి ఇప్పుడు ఒకటి మీరు చెప్పింది 100% వాటర్ ఇవ్వాలి రైతుకు. కానీ వర్షం పడేటప్పుడు ఆల్రెడీ వర్షపు నీళ్ళే వస్తాయి, విత్ గ్రావిటీ వస్తాయి క్యాచ్మెంట్ ఏరియాస్ లో. కానీ అటువంటి సమయంలో కూడా నువ్వు అవి తీసుకొచ్చి నింపుతా అంటే నువ్వు ఎప్పుడు నింపాలి? నీకు స్టోరేజ్ ఎప్పుడు ఉండాలి? నీకు నీళ్లు లేనప్పుడు యాసంగి పంటకు రావాలి. అంటే ఖరీఫ్ కు కాదు కదా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది వాటర్ ఖరీఫ్ కి ఎట్లాగూ మనకు వర్షం వల్ల దానివల్ల రావచ్చు. రాని ప్రాంతాలకు ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది, దీనివల్ల ప్రొడక్టివిటీ పెంచగలము, అది పంపిస్తే 100% అది మంచిది. కానీ నెక్స్ట్ పంట ఖరీఫ్ కాకుండా నెక్స్ట్ పంట ఏదొస్తుంది? రబీకి మనం స్టోరేజ్ చేసుకొని నిజంగానే ఈ ప్రాజెక్టుల ఫలితం దక్కాలంటే రబీకి కదా ఇవ్వాల్సింది. అవి రైట్ ఆర్ రాంగ్? ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ మీకు చెప్పాను, నల్గొండది ఎస్ఎల్బిసి లెఫ్ట్ కెనాల్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, దిండి, యు నేమ్, కృష్ణా మీద అన్ని ప్రాజెక్టు 3,000 4,000 పెడితే అయిపోయింది. కోయిల్ సాగర్ అదే అది దగ్గరకు వస్తారు మీరు మాట. అంటే లెఫ్ట్ ఇవి ఇమ్మీడియట్ గా ఉన్నాయి కదా తిరుపతి రెడ్డి గారు. వీటి మీద అసలు నువ్వు తెచ్చిన లక్షల కోట్ల అప్పు నువ్వు 64,000 కోట్లుగా ఏదైనా ఫస్ట్ దీని మీద పెడితే ఆయకట్టు పెరుగుతుండే, ప్రొడక్టివిటీ పెరుగుతుండే, మీరు అన్నట్టు రైతుల ముఖంలో సంతోషంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎందుకు పెట్టలేదు? అక్కడే తీసుకుపోయి పెట్టి అక్కడ కూడా ఏంది అదే సీమాంధ్ర, మీరు అన్నట్టు నీళ్లు నిధులు ఏమాకాదు, సీమాంధ్ర కంపెనీలు దోసుకపోతున్నాయి అని చెప్పే నెపంతోనే మనది మనం కట్టుకుందామని చెప్పి ఈ రోజు నువ్వు మళ్ళీ అదే సీమాంధ్ర కంపెనీలకు ఇచ్చినావా లేదా? గ్లోబల్ టెండర్స్ పిలిచావా? నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేసావా? ఇవే డౌట్లు. అందు గురించే బంగారం 30,000కు దొరికితే 80,000 అని ఇప్పుడు 1,60,000 అని కొంటుంటే నేను ఆ విషయంలో అడుగుతున్నా. ఇప్పుడు బయట బంగారం తొలం, ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకుంటాను సార్, నాకు బయట 35,000 తొలం బంగారం ఉంది, నేను మీ దగ్గరకు వచ్చి నేను 1,60,000 పెట్టుకుంటా అంటే మీరు ఒప్పుకుంటారా? యా, అది దట్ ఈస్ అ వన్. బట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసిందంటే దెర్ ఇస్ ఇంటర్లింక్ బిట్వీన్ అంటే మనకి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే వెదర్ అంటే ఇక్కడ అందులో మీరు అన్నట్టుగా రియల్ గా ప్రాజెక్ట్ కి రెవెన్యూ ఆ ఎస్టిమేట్స్ లోకి నేను వెళ్ళలేదు. బట్ ప్రాక్టికల్ పర్పసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ప్రాజెక్ట్ చూసుకుంటే రెండు ఇష్యూస్. ఇక్కడ మనం ఇమ్మీడియట్ గా స్పెండ్ చేయకపోతే ఆ ప్రాజెక్ట్ మిడిల్ లోనే ఆగితే దెర్ ఇస్ ఎ హ్యూజ్ లాస్, అంటే ఎంటైర్ స్టేట్ కి లాస్ అవుతుంది. ఇప్పుడు మనం పోలవరం తీసుకున్నాం, 1980s లో స్టార్ట్ అయిందని చెప్తుంటారు. మేబీ సో మెనీ చీఫ్ మినిస్టర్స్ వాజ్ చేంజ్డ్, తర్వాత సో మెనీ ఇరిగేషన్ మినిస్టర్స్ వాజ్ చేంజ్డ్. ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్కరు కాలువలు అవుతున్నారు, ఇంకొకటి ఇంకోటి చేస్తున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ విజిట్ చేయాలి, రిపోర్ట్ ఇవ్వాలి. అండ్ దిస్ ఇస్ వాజ్ షిఫ్టింగ్ టు లైక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అథారిటీ ఇస్తలేరు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ మొత్తం స్టేట్ కంట్రోల్ లో తీసుకుంటే వాడు లెక్కలు అడుగుతాడు కదా సార్. నీకు ఒక 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు లెక్క ఇవ్వమంటే లెక్క ఇవ్వకపోతే వాడు ఎట్లా ఇస్తాడు నెక్స్ట్ బడ్జెట్? వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను ఏమంటున్నా సార్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ టైం ల్యాప్స్, దెర్ ఇస్ ఎ టైం గ్యాప్. దానివల్ల ఏమవుతుందంటే ప్రాజెక్ట్ ఎస్కలేషన్ చాలా పెరుగుతుంది. ఎస్కలేషన్ పెరిగితే ఏంటి, కాంట్రాక్టర్స్ కి బెనిఫిట్, గవర్నమెంట్ అప్పులు తీసుకురావాలి, లైక్ పీపుల్ మీద బర్డెన్. సో ఏదన్నా గవర్నమెంట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ గా అంటే పీపుల్ రిలేటెడ్ కానీ పీపుల్ బెనిఫిటెడ్ ఏరియాస్ లో కానీ ఏమైనా చేయాలనుకుంటే ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక రకమైన అంటే దానివల్ల వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఉంటే ఏ ఎక్స్టెంట్ లో ఉంటాయి అనేది సబ్జెక్టివ్, బట్ ఉంటే మాత్రం తొందరగా రీచ్ అవుతాయి. రెండు ఎస్కలేషన్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు, ప్లస్ క్యాపిటల్ గ్యాప్ ని మనం బ్రిడ్జ్ చేయొచ్చు. అంటే మనము ఒక 10 years 20 years స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది 3,60,000 crores మన లైక్ 70 crores ప్రాజెక్ట్ మే గో టు ఈవెన్ మన 5 lakh crores ఆల్సో ఎవ్రీ ఇయర్. ద ఎస్కలేషన్ వల్ల కానీ, రేట్స్ ఇంక్రీజ్ వల్ల కానీ, డిజైన్ చేంజ్ వల్ల కానీ, దేని వల్ల కానీ చాలా పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు అన్నట్టుగా ఒకటి స్పెండ్ చేసేటప్పుడు ఏవైతే మనం అమౌంట్ స్పెండ్ చేస్తున్నామో స్పెండ్ చేసేటప్పుడు ప్రయారిటైజ్ చేసుకొని స్పెండ్ చేయడం అనేది చాలా అవసరం. ఒకవేళ రియల్ గా ఎక్కడైతే మిడిల్ లో ఉన్నాయో లేకపోతే ఫినిష్డ్ స్టేజ్ లో ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి కొంత బడ్జెట్ అలొకేట్ చేసేసి వార్ ఫుడింగ్ లో ఫినిష్ చేయడం వల్ల అక్కడ ఉన్న పీపుల్ కి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత రిగార్డింగ్ ద లోన్ అంటే లోన్స్ అనేది అదే ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీ స్టేట్ అండ్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో బారోయింగ్ ద మనీ ఎట్ దిస్ మూమెంట్ బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో రెవెన్యూ. దర్ ఆర్ 2 reasons. One is
this corona pandemic. Second is the revenue, main revenue వచ్చేసి GST కానీ ఈవెన్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ కానీ ఆఫీసెస్ అన్ని మనకి క్లోజ్ చేయడము. రెండు GST కి మన పేమెంట్ కి 3 months ఎక్స్టెన్షన్ ఇవ్వడం. వీటి వల్ల ఏంటంటే మనకి కంప్లీట్ గా రెవెన్యూ అనేది గవర్నమెంట్ దగ్గర లేదు. సో దీన్ని మీట్ అవ్వాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ వే వేర్ బారోయింగ్స్. దట్ ఈస్ ద థింగ్. కానీ బారో చేసేటప్పుడు గవర్నమెంట్స్ కూడా చూడాలి వీళ్ళంత వరకు లెస్సర్ అమౌంట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని కొంచెం కన్సిడరేషన్ చేసి బారో చేసుకుంటే బాగుంటుంది. బట్ మనం చూస్తున్నా మనం ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి కొన్ని షార్ట్ టర్మ్ లో కూడా డేట్స్ రేంజ్ చేస్తున్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నీట్ గా నెగోషియేషన్ చేసేసి లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మనకి డెట్స్ తీసుకొస్తే చాలా బెనిఫిట్ అవుతుంది, బెనిఫిట్ ఆఫ్ ది స్టేట్. వండర్ఫుల్. మీరు చెప్పినట్టు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుంది. నీట్ గా తక్కువ రేట్ కు తీసుకురావాలి షార్ట్ టర్మ్ లోన్స్ అయితే. అది కూడా నీడ్ బేస్డ్ ఉండాలి. ఇమీడియట్ గా ఐఐటి ప్రాజెక్ట్స్. ఇంకొకటి మీ దగ్గరకు వస్తున్న శేష్ గారు, తిరుపతి రెడ్డి గారికి అయితే ఒక మాట ఏమంటే, శేష్ గారు మీరు జవాబు చెప్పండి. కరోనా సమయంలో కూడా పెట్రోల్ గ్యాస్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచి సావబోతుంది. వాడు బయటికి బండి పోకపోయినా 10 మంది పోయినా కూడా వానికి 100 మంది పోయినంత డబ్బులు వచ్చినాయి GST ద్వారా. స్టేట్ కూడా దాంట్లో డైరెక్ట్లీ బెనిఫిట్ అయింది. ఎందుకంటే ఈ టైంలో కూడా మీరు కరోనాకు ముందు రేటు పప్పు ధర ఎంత ఉండే, కూరగాయల ధర ఎంత ఉండే, ఈ రోజు రేట్ ఎంత ఉంది, దాన్ని బట్టే ఎంత దొబ్బుకపోయిందో రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు అదొకటి అర్థమవుతుంది. రెండవది ఏంటి సార్ అంటే, దాంతో పాటు ఇప్పుడు కరెంట్ కష్టాలు చూస్తున్నారు కదా. ఇష్టం ఇచ్చినట్టు కరెంట్ అంటే ఆ వచ్చేదంతా కూడా ఇప్పుడే గుంజేసి. మూడవది మీరు బాధ్యత, ఆరోగ్యం పట్ల బాధ్యతనే లేదు అంటే ఇక్కడ అసలు స్పెండింగే లేదు. నాలుగోది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే కడితే కృష్ణా మీద ఇమీడియట్ గా వస్తాయో అది పెంచకుండా కరోనా సమయంలో కూడా 3rd TMC అని చెప్పి కాంట్రాక్ట్లు ఇట్లా నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం. అప్పు తీసుకొచ్చి ఎవడన్నా నామినేషన్ బేసిస్ మీద ఇస్తారా? కాంపిటీషన్ గ్లోబల్ టెండర్స్ కానీ లేకపోతే నేషనల్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నం చేసి మనము భారం పడకూడదు మనకు అది చూస్తారా? అక్కడే అనుమానం వస్తుంది. చెప్పండి శేష్ గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను తిరుపతి రెడ్డి గారు, దాని మీద మీ దగ్గర కూడా. శేష్ గారు, ఈ లాక్డౌన్ సందర్భంలో తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి మంత్ కి 13,000 కోట్ల రూపాయలు రావాలి స్టేట్ గవర్నమెంట్ కి. 3 నెలల లాక్డౌన్ కాలంలో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. తిరుపతి రెడ్డి గారు కొద్దిగా మీరు మ్యూట్ చేసుకున్నా, మ్యూట్ చేయండి. చెప్పండి శేష్ గారు. ఏం చెప్పారు ఆర్థిక మంత్రి గారు? 3 నెలల కాలంలో 15,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయినామని చెప్పారు. 15,000 కోట్ల రూపాయలు అంటే ప్రతి నెలకి ఒక 5,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయారు. అంటే 13,000 కోట్లు వచ్చే దగ్గర 5,000 కోట్లు కోల్పోయారు. అది పెద్ద నష్టమేం కాదు. ఎందుకంటున్నానంటే ముఖ్యమంత్రి గారే చెప్పారు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పారు. 9.7 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రము ఒక 3 నెలలకి 5,000 కోట్ల రూపాయలు మొత్తం 15,000 కోట్ల రూపాయల నష్టాన్ని భరించలేని స్థితిలో ఉంటదని నేను అనుకోను. అయితే చార్జెస్ ఎంత పెద్ద మొత్తంలో పెంచారండి. ఎలక్ట్రిసిటీ చార్జెస్ పైన కొన్ని 100 కోట్ల రూపాయల రెవెన్యూ ఒక్క చార్జెస్ పైన మీరు రాబట్టారు కదా. ఈ ₹1 ఆదాయం లేనటువంటి హౌస్ హోల్డ్స్ నుండి కూడా మీరు ఈ 3 నెలల కాలంలో ఏమన్నా రిలాక్సేషన్ ఇచ్చారా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయి కదా, వాటిని ఎక్కడ పెద్ద మొత్తంలో కోవిడ్ రిలీఫ్ కి ఖర్చు పెట్టారా? అంటే రెవెన్యూ అనేది రాష్ట్రానికి సమస్య లేదండి, పెద్ద రెవెన్యూ సమస్య లేవు. ఇంకోటి కూడా డొనేషన్స్ కూడా డొనేషన్స్ ఆయిల్ అండ్ పెట్రోల్ అవి కూడా యాడ్ చేయండి. పెద్ద ఎత్తున వచ్చి ఇన్కమ్ సోర్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చింది. కోల్పోయిన ఆదాయము బ్యాలెన్స్ చేసుకోవడంలో పెద్ద కష్టమేం కాదు స్టేట్ గవర్నమెంట్స్ కి, స్పెషల్లీ తెలంగాణ గవర్నమెంట్ కి. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఓపెన్ మార్కెట్ లో ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి అప్పులు దొరికే పరిస్థితి లేదు. వీళ్ళు టు మీట్ దేర్ ఎక్స్పెన్సెస్, వీళ్ళ ఎక్స్పెన్సెస్ ని మీట్ అవ్వటం కోసం పెద్ద ఎత్తున అప్పులు చేయాలనే సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళు ప్రిఫరెన్స్ గివెన్ టు ది షార్ట్ టర్మ్ లోన్స్. they are taking the loans at higher rate of interest.
పెద్ద ఎత్తున ఎప్పుడైతే అప్పులు తెచ్చుకోవాలని అనుకుంటారో ఖచ్చితంగా అవి షార్ట్ టర్మ్ అయి ఉంటాయి. రెండోది అవి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని పే చేస్తున్నటువంటి సందర్భం ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రము 14,615 కోట్ల రూపాయల రేట్ ఆఫ్ ఇంట్రెస్టే చెల్లిస్తుంది. ప్రతి వ్యక్తి పైన 65,000 రూపాయల అప్పు, అది పర్ క్యాపిటల్ డెట్ అంటారు, తలసరి అప్పు ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి అప్పు ఈ రాష్ట్రంలో. అయితే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి అప్పులు తక్కువ ఉన్నాయి, చెప్తాను, దానికి కూడా క్లారిఫికేషన్ ఉంది. రెండోది కార్పొరేషన్స్ నుండి వీళ్ళకి వచ్చేటటువంటి అప్పులు తక్కువగా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దట్ లోన్స్ మీరు చూడండి, 2020-2021 బడ్జెట్ లో 35,400 కోట్ల రూపాయల అప్పులు సేకరించాలనుకున్నారు. ఈ 35,400 కోట్ల రూపాయల అప్పులో 400 crores ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, 1,000 crores ఫ్రమ్ కార్పొరేషన్స్ విత్ గ్యారంటీ. మిగతా 34,000 crores 34,000 కోట్ల రూపాయలు మీరు అదర్ దాన్ దీస్ సోర్సెస్ ని అప్పు తెచ్చుకోవాలి. ఆ 34,000 కోట్ల రూపాయల అప్పు టేకెన్ లోన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఎట్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటే. మీకు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే 2020-21 బడ్జెట్ అవుట్లే 1,82,917 కోట్ల రూపాయలు, అంటే రఫ్లీ 1,82,000 crores. 1,82,000 crores లో మీరు చూడండి 85,300 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఏమి డబ్బులు అనేది ఒక్కసారి మనం చూస్తే పన్ను ఆదాయం. అది 85,300 కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూగా చూపించారు, 34,000 కోట్ల రూపాయలు అప్పులుగా చూపించారు. అంటే మొత్తము 1,19,000 కోట్లు. అంటే అవుట్ ఆఫ్ 182 crores లో 1,20,000 కోట్ల రూపాయలు ఈ రెండు సోర్స్ నుండే వస్తాయి. ఈ రెండు ఎవరి అండి? ప్రజలవి కావా? మీరు సంపద సృష్టించింది ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ 6 సంవత్సరాలలో? నా క్వశ్చన్ ఏంటంటే, పన్ను ద్వారా 85,000 కోట్లు వస్తే, అప్పు ద్వారా 34,000 కోట్ల రూపాయలు వస్తే, 1,20,000 ఇంకా 1,82,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో 1,20,000 కోట్ల రూపాయలు ఈ రెండే అంటే ఎవరి మీద భారం పడుతుంది? పన్ను వసూలు చేసేది 85,000 కోట్లు ఎవరి నుండి? ప్రజల నుండే కదా. 34,000 కోట్ల రూపాయల అప్పు, అల్టిమేట్ బర్డన్ గోస్ ఆన్ పబ్లికే కదా. అంటే ప్రజల పైన ఈ బర్డన్ వేసేటటువంటి అంశాలే మీకు బడ్జెట్ లో ఎక్కువగా చూపించారు తప్ప, ఈ రెండు కాకుండా మీకు 62,000 కోట్ల రూపాయలే కదా బడ్జెట్ లో. 62,000 కోట్ల రూపాయలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, ఇవి వస్తాయి. వీటిలో కూడా మీరు చూడండి, ట్యాక్స్ రెవెన్యూలో ఎక్సైజ్ మీకు తాగబోయించే దాని మీద, తర్వాత రిజిస్ట్రేషన్స్ పైన, ఇవన్నీ ఎవరిని కొడుతున్నట్టు? ప్రజల్నే కొడుతున్నట్టు కదా. అంటే మీరు ఇక్కడ ప్రజలకు ఇచ్చే బెనిఫిట్స్ ప్లస్ ప్రజల నుండి మీరు రిసీవ్ చేసుకునే దానికి చాలా తేడాలు కనపడుతున్నాయి. ఇంత లోతుగా ఎవరు ఆర్థిక పరమైన అంశాలు ఆలోచించరు కాబట్టి మనకు అర్థం కాదు. కానీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లో ఏంటనేది మనం చూడాలి. రెండోది, మనం ఇందాక చెప్పాము, ప్రాజెక్టులు కట్టొద్దని ఎవరు అన్నారు, ప్రాజెక్టుల ద్వారా ప్రయోజనం ఉండదని అన్నారు. మీరు చూడండి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాకుండా మీరు ఎస్ఆర్ఎస్పి తీసుకోండి, నాగార్జున సాగర్ తీసుకోండి, మీరు తెలంగాణ రాష్ట్రంలో పారుతున్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా రాష్ట్రానికి ఎంత మేలు చేశాయో చూడండి. అక్కడ డౌట్ ఏంటి అని అంటే, ఇవాళ ఈ ప్రాజెక్టుల పైన విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా సరైన విమర్శలు చేయట్లేదండి, ప్రాపర్ గా విమర్శించట్లేదు. కేసీఆర్ ని టార్గెట్ చేసుకొని కమిషన్లు తీసుకుంటాడు అనేటటువంటి విమర్శలు చేస్తున్నారు తప్ప, కమిషన్లు అనేవి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడే. మెగా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలో రిచెస్ట్ పర్సనాలిటీలో నెంబర్ 1 అయ్యాడు, ఈ ప్రాజెక్టులలో కమిషన్లు వచ్చాయని చెప్తున్నారు తప్ప, ఇప్పుడు సమస్య కాదు. కమిషన్లు అనేది చాలా లిమిటెడ్ రోల్. రేపటి రోజున ఈ ప్రాజెక్టులను నిర్వహణ వ్యయం ఎంత అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోటి? గ్రావిటీ అయితే కట్టిన తర్వాత నీళ్ళు అన్ని పడతాయి కాలువల్లోంచి, కానీ ఇవి ఎట్లా అవుతాయి అనేటటువంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాల్సినటువంటి అపోజిషన్స్ కూడా
తీసుకురాలేకపోవటం వల్ల ఇవాళ ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు వ్యతిరేకం అనేటటువంటి అంశం ప్రజలకు వెళ్ళిపోయింది. అది కాదు విషయం. రేపటి ఈ ప్రాజెక్టుల నిర్వహణ మీరు చూడండి, రంగనాయక సాగర్ గాని, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు గాని, ఉన్న ఓపెన్ చేసినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు గాని, ఓఎల్ సాగర్ ప్రాజెక్ట్స్ గాని, మీరు ఇవన్నీ కూడా గ్రావిటీలు కాకుండా మీకు వచ్చేటటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ వల్ల పెద్ద ఎత్తున నా తెలంగాణ కోటి రతనాల వీణ దాశరథి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచి మాట చెప్పారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ. కోటి ఎకరాలకి ఇక్కడ నీళ్లు రావటాన్ని ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ వచ్చే మార్గం ఏంటి? ఇవాళ ఏం చెప్తున్నారు? ఇది తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు లేక మేము దీన్ని అవలంబిస్తున్నాం అని చెప్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవచ్చు, కానీ ఈ ప్రాజెక్టుల నిర్వహణ వ్యయము రేపటి రోజున రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. రేపటి రోజున ఈ 5 ఏళ్లలోనే మొత్తం కోటి ఎకరాల మాగాణ చేయకపోయినా పర్వాలేదు. గ్రాడ్యువల్ గా 1 by 1 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయానికి నీళ్లు అందించవలసినటువంటి బాధ్యత ఉంది. నీళ్లు ఇచ్చుకుంటూ పోవాలి. కానీ ఓవర్ నైట్ లో మొత్తం కోటి ఎకరాల మాగాణం చేసేయాలి, ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటటువంటి టార్గెట్ లో మనం కడుతున్న ప్రాజెక్టులు రేపు ఈ రాష్ట్రానికి గుదిబండలుగా మారతాయా? మారితే అప్పటి పరిస్థితి ఏంటి? అప్పుడు వచ్చినటువంటి సంక్షోభాన్ని ఎట్లా అధిగమిస్తారు అనేటటువంటి అంశం. రెండోది, ఈ ప్రాజెక్టులలో కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఎంత? మనకు కలుగుతున్న ఆందోళన అదే. కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఎంత? తిరుపతి రెడ్డి గారు చెప్పినట్లు డబ్బులు ఇస్తే కాదు, నీళ్ళు ఇవ్వాలి వ్యవసాయానికి. నీళ్ళు ఇస్తే పంట పండితే అది సంపదను సృష్టిస్తుంది, అది జిఎస్డిపిని పెంచుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ధాన్యం పండించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎఫ్సిఐకి తెలంగాణ ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషనే ఎక్కువ ధాన్యంలో. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అల్లుడే దానికి ఎఫ్సిఐకి చైర్మన్ గా ఉన్నారు, సెక్రటరీగా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్రిషియేట్ చేశారు. నిజమే, మనము నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత. ఇక్కడ కూడా శేషు గారు నీళ్లు ఇవ్వకుండానే, అదే చెప్తున్నా నేను, నీళ్లు ఇవ్వకుండానే ఇది అదే ఇవాళ ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా రేపటి రోజున ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బీడు భూములకు నీళ్లు ఇస్తాయి. కానీ ఈ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ ఏంటి? ఆ పంట పండినటువంటి రైతులు రాష్ట్రానికి ఇచ్చేటటువంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి? మనం పెట్టిన ఖర్చుకి వచ్చేటటువంటి రిటర్న్స్ ఆన్ అగ్రికల్చర్ పైన కనీసం బ్రేక్ ఈవెన్ అన్నా ఉంటుందా? లాస్ ఉంటే ఏం ఉపయోగం నీళ్ళు ఇచ్చి? కాబట్టి గతంలో వ్యవసాయం జరగలేదా? గతంలో ఈ రాష్ట్రంలో రైతులు పంటలు పండించలేదా? అంటే ప్రత్యామ్నాయాలు లేకనే మేము ఈ ప్రాజెక్టులను అండర్టేకింగ్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం బలంగా చెప్తున్నటువంటి మాట కావచ్చుగాక. కానీ మనకున్న అబ్జెక్షన్ ఏంటంటే, ఈ ప్రాజెక్టులు రేపటి రోజున నిర్వహణ వ్యయం భారంగా మారి రాష్ట్ర ఖజానా పైన, ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపితే అది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అనుభవించాలి కదా. అప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభంలోకి పోయే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ప్రభుత్వము కమిషన్ల కోసం కాకుండా ప్రాజెక్టుల నిర్వహణ వ్యయము, దాని నుండి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ని బేరూజు వేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రతి బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇరిగేషన్ కే సింహభాగం ఖర్చు పెడుతుంది. చెప్పారు నిధులు, నీళ్లు, నియామకాలని. మరి ఒక్క నీళ్లని మాత్రమే ఎందుకు హైలైట్ గా, హై ప్రయారిటీగా తీసుకున్నారు? నియామకాలు అక్కర్లేదా? ఇవాళ రాష్ట్రంలో మానవ వనరుల అభివృద్ధి జరగకుండానే మిగతా అన్ని అభివృద్ధి చేస్తారా? ప్రయారిటీస్ అక్కర్లేదా? ప్రాధాన్యత క్రమాలు అక్కర్లేదా? గతంలో పాలకులందరూ కూడా ఏమి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలేదా? ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టలేదా? అడుగుతున్నప్పుడు ఆర్థిక పరమైనటువంటి వనరులను చూసుకొని ఏ ప్రాజెక్టులు ముందు చేపట్టాలి. ఇప్పుడు సపోజ్ మహబూబ్ నగర్ జిల్లాలో కడుతున్నటువంటి ప్రాజెక్టులు, కిండి ప్రాజెక్టు కానీ, రాజోల్ బండ విషయంలో కానీ, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు కానీ, వాటన్నిటిని ప్రథమ ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి. ఎందుకు? మహబూబ్ నగర్ జిల్లా అనేది ఈ రాష్ట్రంలో అత్యంత బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ అది ప్రాధాన్యత క్రమం. ఆ జిల్లా ప్రాజెక్టులను ముందే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ప్రాధాన్యత క్రమాలతోటి ముందుకు వెళ్ళాలి. కానీ ఒక్క 5 సంవత్సరాల్లోనే TRS 1
గవర్నమెంట్ లోనో TRS-2 గవర్నమెంట్ లోనో మొత్తం పూర్తి చేసేయాలనేటటువంటి ఆలోచన కూడా మంచిది కాదనేదే అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఏం చూసాం కదా, చెప్తుంది? ప్రభుత్వం ఏం కుండపోచం చెప్తుంది? ఏమైంది, మిడ్ మానేర్ ఏమైంది, కుండపోచం ఏమైంది, మిడ్ మానేర్ ఏమైంది, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో కూడా అవన్నీ ఏమైనాయి? క్వాలిటీ లేక అన్ని ఇప్పుడు రోడ్ మీదకి వచ్చినాయి కదా, మళ్ళీ దాని భారం ఎవరు? మన ప్రజలకే కదా, మళ్ళీ దానికి బడ్జెట్ కేటాయింపు ఇవన్నీ ఉన్నాయి కదా. అదే. రెండోది సార్, చెప్పండి శశి గారు. నేను మళ్ళీ నెక్స్ట్ ఒకటి వేసే ముందు క్వశ్చన్ దాంతో ఎండ్ చేద్దాం మనం. చెప్పండి శశి గారు, చెప్పండి శశి గారు, మీ ఆ వాయిస్ పోయింది. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన భారం మోపితే ఎలా అనేదే మా ప్రశ్న. రైట్. తిరుపతి రెడ్డి గారు, సూటిగా మీకు ఒకటి, ఆర్థిక వనరులు లేవని వాళ్ళు ఇచ్చేశారు. ఈ రోజు వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎంత వచ్చింది లెక్కలేదు. ఎంప్లాయీస్ వి 50% జీతాలు కట్ చేశారు, ఇంక్లూడింగ్ పెన్షనర్స్. నాకు తెలిసి ప్రపంచంలో ఇది ఎక్కడా జరగలేదు. ఆదాయ వనరులు తర్వాత కరోనా లిఫ్ట్ చేయగానే ఎక్సైజ్ లో పెద్ద ఎత్తున రేట్లు పెంచి ఇక్కడ నువ్వు 1000 ఇస్తే ఇక్కడ 3000 దొబ్బినావు. ఇక్కడ ఇవన్నీ నేను మచ్చకు చెప్తున్నా. మళ్ళీ పెట్రోల్ డీజిల్ స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, మళ్ళా అది కూడా ఏదో ఇంకోటి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అన్ని కాలబడి పాడైనాయి. మళ్ళీ దానికి తగ్గట్టు రేట్లు మళ్ళా విపరీతమైనటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ మీద విపరీతమైన రేట్లు పెరగడం, డ్రగ్స్ మందుల మీద కూడా రేట్లు పెంచుతున్నారు. అంటే ఎక్కడ సామాన్యునికి రిలీఫ్ వచ్చింది, ఎక్కడ వీళ్ళకు బడ్జెట్ ఎలాకేషన్ తగ్గినాయి అంటే ఎందుకంటే బారో చేస్తానికి ఈ సమయంలో నువ్వు బారో చేస్తే పబ్లిక్ హెల్త్ కేర్ మీద, ఆరోగ్య శాఖ మీద పెట్టాలి ఖర్చు, ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యం కదా దాని మీద పెట్టాలా, లేదు ఉపాధి లేదు మాకెవరికి, డైరెక్ట్లీ బెనిఫిట్స్. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో నువ్వు ఎప్పుడు చెప్తావు కదా, వారానికి $600 వర్తిస్తున్నారు ఆడ, నువ్వు ఈడ ఏమి ఇస్తున్నావు? డైరెక్ట్ బెనిఫిట్ ఇవి ఉండాలి కదా. డైరెక్ట్ బెనిఫిట్ ఇస్తేనే మనకి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, తద్వారా నువ్వు అన్నట్టు మిగతా ఇండస్ట్రీస్ అన్ని రన్ అవుతాయి, రోల్ అవుతాయి, మనకి పౌష్టికాహారం కొనుక్కోవచ్చు, నిత్యావసర వస్తువులు కొనుక్కోవచ్చు. మూడోది ఇప్పుడు ఎడ్యుకేషన్. ఇప్పుడు పిల్లలు చదువుకునేటువంటి సమయం, ఆరోగ్యము చదువు రెండు గాక వారి ఆహారం కాక, ఎందుకంటే అది డైరెక్ట్లీ వ్యవసాయానికి బెనిఫిట్ అవుతుంది రైతులు. ఈ మూడు గాక నువ్వే అన్ని చెప్పుకుంటా వస్తున్నావు. ఉద్యోగులని కట్ చేస్తేవి, పెన్షనర్స్ కట్ చేస్తేవి, అది పెంచుతీవి, ఎక్సైజ్ పెంచుతీవి, ఎక్కడ తక్కువైనాయి? ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు తెచ్చినప్పుడు ప్రాథమికంగా దేని మీద పెట్టాలి? సార్ ఇక్కడ ఇంతకుముందు శేషు గారు చెప్పినప్పుడు లైక్ ఈ బడ్జెట్ లో మనకి ఏదైతే రెవెన్యూ ప్రొజెక్ట్ చేశారో అది స్టేట్ ఓన్, మన స్టేట్ కలెక్షన్ 85,300 crores, తర్వాత 35,400 crores ఫ్రమ్ బారోయింగ్ ఏదైతే ఉందో అదే మనకి 1,10,000 crores అవుతుంది. సో బ్యాలెన్స్ అంటే దట్ ఈస్ ఫ్రమ్ గవర్నమెంట్. ఎక్కడ సంపద సృష్టించారు అనేది ఒకటి మాట్లాడారు. అఫ్ కోర్స్ దట్ ఈస్ ట్రూ యాజ్ పర్ ద బడ్జెట్. మనకి స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, స్టేట్ ఓన్డ్ కలెక్షన్స్ మనం 15-16 నుంచి ఇప్పటికి చూసుకుంటే చిన్న అనాలిసిస్ సార్. లైక్ మన స్టేట్ కలెక్షన్ యాజ్ పర్ ద బడ్జెట్ ఏంటంటే స్టేట్ ట్యాక్సెస్ లో 15-16 లో మనకి 39,974 crores వచ్చాయి, అండ్ 16-17 లో 48,407 crores వచ్చాయి, 17-18 లో 56,519 crores వచ్చాయి, 18-19 లో 64,674 crores వచ్చాయి, 19-20 లో యాజ్ పర్ రివైజ్డ్ బడ్జెట్ 71,327 crores వచ్చాయి. నౌ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ 85,300 crores స్టేట్ రెవెన్యూ, స్టేట్ ఓన్డ్ ట్యాక్సెస్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు. కాగ్ కూడా మెన్షన్ చేయాలి తిరుపతి రెడ్డి గారు. కాగ్ కూడా ఎందుకంటే మన బడ్జెట్ ను ఆడిట్ చేసేది అదే కాబట్టి కాగ్ ఏమంత దొబ్బిందో వీళ్ళని స్టేట్ గవర్నమెంట్ అది కూడా చెప్పండి. ఓకే సార్, దట్ కాగ్ ఒకసారి నేను చెప్తాను. ఇంపార్టెంట్ కదా అది. కాకి లెక్కలు చెప్తున్నావు నువ్వు, కేవలం లోన్లు దొబ్బేయడానికని మక్షింతలు పెట్టింది కదా, అది ఆన్ రికార్డే కదా, వాళ్ళే చదివింది కదా. ఇప్పుడు ఈ చెప్పేటివి ఇన్ఫ్లేటెడ్, ఇవన్నీ కూడా సంపద సృష్టిస్తే ఫస్ట్ జర్నలిస్ట్ గా మాకు రావాలి డబ్బులు, సామాన్యులు రైతులకు రావాలి. ఎవరు కూడా సబ్సిడీస్ ఏమని అడగరు నువ్వు నిజంగా సంపద సృష్టిస్తే. రైట్ ఆర్ రాంగ్? ఇఫ్ యూ హావ్ ఇంక్రీజ్డ్ ది పర్చేసింగ్ కెపాసిటీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ సిటిజన్, వారి కొనే శక్తి పెంచినా, వారికి నెలసరి ఆదాయం పెరిగినా వాడు ఎవడు నాకు సబ్సిడీలు కావాలని అడగరు. డెవలప్డ్ నేషన్ అమెరికా లాంటిదే $600 వారానికి ఇస్తున్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇక్కడ నువ్వు ఏమి ఇచ్చినావు?
కొత్తగా ఈ FRBM పెంచాలని ఎందుకు కోరుకుంటున్నారు? రెండవది మీకు ఇంకొకటి కూడా నేను ఇప్పుడు హెల్ప్ యూ. ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అయినాయి 2 కంపెనీల మీద 2019 మెగా దాని మీద 2020 నవయుగ దాని మీద చాలా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో పెట్టి ఈ కంపెనీలే ఈరోజు కాళేశ్వరం కానీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేపట్టి మళ్ళీ అదే కంపెనీలకు ఎవరు ఇస్తారా లేక అవినీతిపై ఫస్ట్ ప్రభుత్వం ఎందుకంటే అప్పులు తీసుకొచ్చిన ప్రజాధనం కాబట్టి దానిపై ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలన్నా లేదా? పారదర్శకత అవసరమా లేదా? అది దట్ ఇస్ ఫర్ ట్రూ. మీరు అనేది పారదర్శకత లేకుండా ఏవైతే ల్యాబ్సెస్ ఉంటే డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరైనా కానీ లైక్ దట్ మే బి ఎనీ స్టేట్ మన రూల్డ్ గవర్నమెంట్ డెఫినెట్ గా ఏవైతే మనకి ల్యాబ్సెస్ ఉన్నాయో వాటి మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే దాంట్లో ఇండల్జ్ అయి ఉన్నారో కంపల్సరీగా వాళ్ళకి పీనలైజేషన్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి కంపెనీలకే నామినేషన్ మీద కాంట్రాక్ట్ ఇవ్వచ్చా వాళ్ళు అప్పు తీసుకొచ్చి? అదే సార్. చెప్పండి. అదే సార్. ఐఎమ్ నాట్ గెట్టింగ్ యూ ఇంటూ పొలిటికల్ నేను కానీ మేము స్పీక్ ఓన్లీ ఫ్యాక్ట్. ఎందుకంటే మీ మీద భారం రేపు నా మీద భారం శేషు గారి మీద మన పిల్లల మీద పిల్లలకు పుట్టబోయే పిల్లల మీద కూడా ఇప్పుడు 68,000 చెప్పేవారు నాకు గుండె దడుమన్నది. ఎందుకంటే రేపు వాళ్ళ పిల్లలకు వచ్చే వరకు లక్ష వాడు పుట్టడమే వాడికి లక్ష అప్పుతో పుట్టే ఎక్కడి అన్యాయం అండి ఇది? అంటే ఏ విధంగా మానవ వనరులు డెవలప్ చేయడానికి లేదు, ప్రజా ఆరోగ్య పబ్లిక్ హెల్త్ కేర్ మీద లేదు, పబ్లిక్ ఎడ్యుకేషన్ మీద లేదు, ఆహారం రైతులకు లాభం చేకూర్చే విధంగా లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దాని మీద లేదు. చెప్పండి. అదే సార్. అంటే మనకి ప్రజెంట్ గా అంటే దేనికి స్పెండ్ చేయాలంటే ప్రజెంట్ గా హెల్త్ కి కొంత ప్రయారిటీస్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా స్టేట్స్ తో పోలిస్తే మనకి ఇక్కడ టెస్ట్లు కానీ ఇవన్నీ లో ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ బట్ సేవ్ ద పీపుల్ హెల్త్ అండ్ దాన్ని ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే అంత బాగుంటుంది. అదే ఇట్స్ మెయిన్ క్వశ్చన్ ఆఫ్ ఇరిగేషన్ స్పెండింగ్ ఇట్స్ డిబేటబుల్. అంటే లైక్ రియల్ గా అంత ప్రాజెక్ట్ అవుతుందా కాదా అనేది సబ్జెక్టివ్ మ్యాటర్. బట్ ప్రయారిటైజ్ చేసుకుని గవర్నమెంట్ స్పెండ్ చేస్తే మాత్రం బాగుంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా ఈ చిన్న రిజర్వాయర్ అయినా ఏదైనా కానీ ప్రయారిటైజ్ చేసుకుని అండ్ మీరు అన్నట్టుగా ఏవైతే కాంట్రాక్ట్ 2 కంపెనీస్ కి ఇస్తున్నారో రియల్ గా దాంట్లో ఏమైనా ఎస్కలేషన్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా ల్యాబ్సెస్ ఉన్నాయా అనేది సబ్జెక్టివ్ వెరీ లైక్ income tax rights and every other regulators verification. But at this moment, until unless it is confirmed from the regulators, we are in deeming that the contracts are ongoing. So మనకి until unless అది రెగ్యులేటర్స్ మనకి డిస్క్లోజ్ చేస్తే తప్ప దాంట్లో ఎంత ఎస్కలేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఈవెన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ విజిట్ కి వచ్చిన సెంట్రల్ టీమ్ వాళ్ళు కూడా చాలా వరకు మీరు ఎందుకంటే నేను వాళ్ళను ఈసారి సేవ్ చేద్దాం అనుకున్నా బట్ యు హావ్ మేడ్ మీ. ఐ విల్ రీడ్ వన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, న్యూ ఢిల్లీ, 18th October 2019. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇది ప్రెస్ రిలీజ్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ searches prominent business group in Hyderabad. Income tax department conducted search and survey action on a prominent business group having interest in infrastructure, irrigation, hydrocarbons and power sector. More than 30 premises were covered in Hyderabad, NCR and Mumbai. Evidence of, kindly listen to this, evidence of large scale bogus expenses. Again, let me reiterate, evidence of large scale bogus expenses. Tarvata, over invoicing of purchase and subcontract expenses have been found and seized. The group also indulged in out of books transactions and manipulation of books in to suppress its taxable profits. Evidence of illegal payments through Hawala channels running into hundreds of crores have also been found and seized. Unaccounted assets of 17.4 crores have been seized. Further investigation is in progress. Surabhi Ahluwalia. ఇంత ఖచ్చితమైన ప్రెస్ రిలీజ్ ఇచ్చిన తర్వాత మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా యూ థింక్ ది స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ ఎంక్వైర్ ఇంటూ దిస్ థింగ్? ఏసీబీ అవినీతి నిరోధక శాఖ ద్వారా ఎంక్వైరీ చేయొద్దా? ఆ కంపెనీపై తక్షణమే యాక్షన్ తీసుకోవద్దా? మళ్ళీ ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వచ్చునా? ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గా, నాట్ ఎ పొలిటికల్ కామెంట్. Whatever the statement is true. If those companies indulges in those activities, definitely ఇక్కడ మనకి స్టేట్ లో కూడా
ఏసీపీ వాళ్ళతో కానీ లైక్ వై దోస్ కంపెనీస్ ఆర్ రన్నింగ్, వేర్ ద మనీ హెస్ పార్క్, వేర్ ఇట్ ఈస్ మన డైవర్సిఫైడ్, అవన్నీ అయితే చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ముందు స్టెప్ వేసేసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ దాంట్లో ఎవరున్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే నాన్ పొలిటికల్ వాళ్ళు ఉన్నారా, బ్యూరోక్రాస్ట్ ఉన్నారు, ఎవరున్నా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్. ఎందుకంటే ఇప్పుడు బారోడ్ మనీ తీసుకొచ్చి ప్రాజెక్టుల పేరు మీద చాలా క్లియర్ గా ఉంది కదా. నేను వాళ్ళ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ చదివాను. సెకండ్ రిజల్ట్ చదివితే ఇంకా డ్యామేజింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 2020 నేను ఎందుకంటున్నా అంటే, నువ్వు బారో చేసుకొని వచ్చినప్పుడు పారదర్శకంగా నువ్వు స్పెండ్ చేస్తలేవు అనేదే కదా ఇప్పుడు ఈ కంపెనీ బయటపడ్డది. అటువంటి కంపెనీకి మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వచ్చా, వాళ్ళ మీద అవినీతి పరంగా యాక్షన్ తీసుకోవాలా? సార్ నేను అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే రెండు ఇష్యూస్. అఫ్ కోర్స్ బై రీడింగ్ ఆఫ్ ద నోటీస్ ప్రామినెంట్ కంపెనీ డూయింగ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే మేబీ మన దగ్గర ఉన్న ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ చేశారో 2 కంపెనీస్ ఉన్నాయి. బట్ అలాంటి అన్లెస్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇస్ డిస్క్లోజెస్ దట్ ఓకే దిస్ కంపెనీ హాస్ డన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ వేర్ ఇట్ వాస్ బుక్డ్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అన్నప్పుడు డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటిల్ అన్లెస్ నేమ్ వచ్చే వరకు వీఆర్ సైలెంట్. నేమ్ అనేది అంతా వాళ్ళ విజువల్స్ అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఏ కంపెనీ రేట్ చేశారో ఆధారాలతో ఉన్నాయి కాబట్టి మేము కూడా ఖచ్చితంగానే మాట్లాడాము. బొమ్మలు పెట్టే లైవ్ చేశాము. వాళ్ళు ఎన్నో విధాలు వేరే విధంగా ఇబ్బంది పెట్టాలని చూశారు కానీ, ఎందుకంటే మాకు పర్సనల్ గా ఎవరి పట్ల శత్రుత్వం లేదు, ఏ పార్టీల పట్ల మాకు విద్వేషాలు లేవు. కానీ ప్రజాస్వామ్యం పారదర్శకంగా జవాబుదారితనంగా అప్పులు తీసుకొచ్చినప్పుడు, మీరు ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ గా పేపర్ రిలీజ్ చేస్తే అటువంటి కంపెనీలకు కాంట్రాక్ట్లు రద్దు చేయాలన్నా, అవినీతి పరమైనటువంటి చట్టాలు వారిపై ప్రయోగించి ఆ డబ్బును కొల్లగొట్టినటువంటి డబ్బును వాపస్ తీసుకురావాలన్నా లేదా, లేక వాళ్ళకే మనం కాంట్రాక్ట్లు ఇవ్వాలి? ఎస్, మీరు రియల్ గా కంపెనీస్ లో కనుక యాక్టివిటీస్ ఇవన్నీ జరిగి ఉంటే మాత్రం డెఫినెట్ గా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఏమైనా కాంట్రాక్ట్స్ ఉంటే దే కెన్ డ్రాప్ ఇట్ and let us see for other contractor who can do better price, since it is a public money, కొంచెం బెటర్ ప్రైస్ ఇచ్చి కాంపిటేటివ్ గా చేసే వాళ్ళకి ఇవ్వడం సజెస్ట్ అడ్వైజబుల్. శేష్ గారు, కాంపిటేటివ్ ప్రైస్ బిడ్డింగ్ కు పోవాలి, పారదర్శకంగా బిడ్డింగ్ కు పోవాలి, పబ్లిక్ మనీ, ఆ కంపెనీపై డెఫినెట్ చర్యలు ఉండాలి. 2025 కూడా మీకు చదవమంటే చదువుతారు. దానికని ఇంకా ఘోరంగా ఈవెన్ దే హావ్ గాన్ టు సబ్లెట్ కంపెనీస్ కూడా, దొంగ కంపెనీలు, బెనామీ కంపెనీలకు కూడా రూట్ అవుట్ చేసింది అనేది స్పష్టంగా చాలా క్లియర్ గా ఇచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడ రేట్ చేశారో ఆ బొమ్మలన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి పబ్లిక్ లో. అటువంటి కంపెనీలకు మనం ఇప్పుడు ఇక్కడ కేటకెళ్ళం, ఎందుకంటే మనం కమిషన్స్ అని మనం గాలికి ఎట్టికి పెట్టలేదు. ఆన్ రికార్డ్ క్లియర్ గా ఆధారాలతో వాళ్ళ మన డిబేట్ లో 2 కీలకమైన అంశాలు, ఒకటి అప్పులు, 2 ప్రాజెక్టులు అనుకుంటుంది. అప్పులు భవిష్యత్తులో ప్రజలపైన భారాన్ని మోపుతాయి, ప్రాజెక్టులు కూడా భవిష్యత్తులో ప్రజలపైన భారం మోపే ఐరావతాలు కావచ్చు అనేది మన అభిప్రాయం. ఒకవేళ అట్లా అయ్యాయి అనుకోండి, ద బోత్ వేస్ ఇన్ ద బోత్ సైడ్స్ వి ఆర్ లూజర్స్, వి ఆర్ ద విక్టిమైజెస్, we will get the loss. అది మన ఉద్దేశం. అక్కడ ఇవాళ ప్రాజెక్టులలో పారదర్శకతను కోరుకోవాలి అంటే, భారతదేశం నిర్మించే ప్రాజెక్టులలో కానీ, మన పక్క రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టులలో కానీ, తెలంగాణ రాష్ట్రం నిర్మించే ప్రాజెక్టులలో కానీ, అసలు ప్రాజెక్టులు అంటేనే అవినీతికి పాల్పడటానికి, కరప్షన్ చేయడానికి, ఓవర్ ఎస్టిమేట్ చేయడానికి, డబ్బులు సంపాదించుకోవటానికి ఒక బిగ్ సోర్స్, బిగ్ రూట్ గా మనం భావించే సంఘటనలు not only in Telangana government, in Telangana state or TRS government, not by the Chandrasekhar Rao government, from decadable onwards. ఈ ప్రాజెక్టులు అనేవి దోపిడీ కేంద్రాలుగా చూపడుతున్నటువంటి సంఘటనలు. సరే, ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరిగిన సంఘటనలు చరిత్రలో కోకొల్లలు ఉన్నాయి, అది మనం విస్మరించజాలన్న విషయం. కానీ బట్ ఇక్కడ ఏంటి అనంటే, ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత ఉండాలి, ప్రాజెక్టుల నిర్మాణంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నప్పుడు టెండరింగ్ ప్రక్రియలో గ్లోబల్ టెండరింగ్ ఉండాలి, ఓపెన్ టెండరింగ్ సిస్టమ్ ఉండాలి, నామినేషన్ బేస్ పైన ఇవ్వద్దు. అక్కడ చాలా రూల్స్ ఉంటాయి. ఇన్ని కోట్ల రూపాయల వ్యయం దాటితే, ఇన్ని లక్షల రూపాయల వ్యయం దాటితే నామినేషన్ పద్ధతి మీద ఇవ్వద్దు అనేటటువంటి అంశాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా, నామ్స్ అన్నిటిని కూడా తుంగలో దొక్కి వాళ్ళ కరప్షన్ కి అవకాశం ఇచ్చే విధంగా,
సెకండ్ పాయింట్ మనం ఒకటి చర్చలో మర్చిపోయినాం, క్వాలిటీ. మొన్ననే ఓపెన్ చేసినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పెద్ద గండి పడింది. అంటే క్వాలిటీ శశి గారు సార్, విషయంలో అది కూడా మిడ్ ఇవాళ మానేరు, అది మిడ్ మానేరు కూడా. ఇవాళ అదే ఇవాళ క్వాలిటీ విషయాల్లో కూడా చాలా అభిప్రాయాలు, చాలా అపోహలు తలెత్తుతున్నటువంటి అంశం ఉన్నది. కాబట్టి ఇవాళ పక్క రాష్ట్రంలో సరే అక్కడ బెటర్ డూయింగ్ నాట్ బెటర్ డూయింగ్ అదే పక్కన పెడితే, పక్క రాష్ట్రంలో ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేశారు. రివర్స్ టెండరింగ్ పోలవరం ప్రాజెక్టులు దగ్గర దగ్గర 800 కోట్ల రూపాయల మనీని సేవ్ చేసినట్టుగా మనం ప్రసార మాధ్యాల ద్వారా చూస్తున్నాం. రెండోది, అక్కడ ఒక కమిషన్ వేశారు. ఏదైనా ఒక టెండర్ వేస్తే ఆ టెండర్ ఆ కమిషన్ దగ్గరికి పోయి దాని లోయెస్ట్ హైయెస్ట్ కనుక చూసి ఆ టెండరింగ్ లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీని చూసి అప్రూవల్ చేసేటటువంటి ఒక విధానాన్ని అక్కడ పెట్టారు. అంటే ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోలేకపోయింది? మళ్ళీ ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి ప్రశ్న కూడా చాలా పెద్ద ఎత్తున అపోహలు విమర్శలు వచ్చినటువంటి సంఘటన ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో చేస్తున్న ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకతను, గ్లోబల్ టెండరింగ్ విధానాన్ని పాటిస్తూ భవిష్యత్తులో ఆ ప్రాజెక్టులు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపే విధంగా కాకుండా రాష్ట్ర రైతాంగానికి ఏ లక్ష్యాల కోసమైతే ఆ ప్రాజెక్టులు కట్టామో అవి ఫుల్ఫిల్ అయ్యే విధంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం 1 కోటి ఎకరాల మాగాణ అనే లక్ష్యం నెరవేరే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. ఆ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి, రైతులకు మేలు జరగాలనేదే మన ఆకాంక్ష తప్ప ఇవాళ ప్రాజెక్టులకు అడ్డుపడటమో, లేకపోతే ప్రాజెక్టులలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నిస్తే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్చిదిద్దటమో కాకుండా ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం. ప్రజాధనం వృధా కాకూడదు. ఇవాళ పాలకులందరూ కూడా ప్రజాధనానికి ట్రస్టీలు మాత్రమే కానీ ఓనర్స్ కాదు. ఇవాళ చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ పార్టీకి ఓనర్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి ఓనర్ కావచ్చు. కానీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు, ప్రభుత్వము, దే ఆర్ నాట్ ఏ ఓనర్స్ ఆఫ్ ది పబ్లిక్, దే ఆర్ నాట్ ఏ ఓనర్స్ ఆఫ్ ది పబ్లిక్ వెల్త్, జస్ట్ దే ఆర్ ది ఓన్లీ ట్రస్టీస్ ఆఫ్ ది పబ్లిక్ వెల్త్. కాబట్టి ఆ ట్రస్టీగా వ్యవహరించాలి, ధర్మకర్తలుగానే వ్యవహరించాలి తప్ప ఎక్కడ కూడా ప్రజాధనాన్ని ఏ రూపంలో కూడా దుర్వినియోగం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అవినీతిలో 2వ స్థానంలో ఉంది. వాళ్ళ ముఖ్యమంత్రి గారు చాలా సగర్వంగా చెప్పారు ఒకనొక సందర్భంలో. ఏం చెప్పారంటే, మేము రాజకీయ పరమైనటువంటి అవినీతిని జీరో చేశామన్నారు. రాజకీయ పరమైనటువంటి అవినీతిని జీరో చేశారో లేదో కాగ్ లాంటి సంస్థలు చెప్పాలి, కానీ అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ ఇవాళ ఏ ఆఫీస్ కు పోయినా, ముఖ్యంగా వాళ్ళే చెప్పారు, రెవెన్యూ, పోలీస్ అండ్ సివిల్ సప్లై 3 డిపార్ట్మెంట్లు ప్రజలను నికరంగా దోసుకుంటున్నాయి. ప్రజల రక్తాన్ని పీలుస్తున్నటువంటి సందర్భం ఉంది. ఒక విజయారెడ్డి పైన పెట్రోల్ పోసి తగలబెట్టారు, ఎంఆర్ఓ పైన. ఒక లావణ్య అనేటువంటి ఎంఆర్ఓ ఇంట్లో 90 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్ పట్టుబడింది ఇవాళ. కాబట్టి ఇవన్నీ ఉదంతాలు కనుక మనం చూస్తే అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున ఉందనేది ఒకసారి మనం గమనించాలి. అదే కరప్షన్, అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ ఇరిగేషన్ లో ఉంది, రెవెన్యూలో ఉంది, సివిల్ సప్లైలో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దట్ ద స్టేట్ స్టూడ్ అట్ ది 2nd పొజిషన్ ఇన్ ద కరప్షన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఈ స్టాటస్ తోటే రాష్ట్రం యొక్క సిచ్యువేషన్ ని, స్టాటస్ ని మనం వి కెన్ బెటర్ అండర్స్టూడ్, అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్, ఇది ఈరోజు చర్చ. వారు చెప్పినట్టు మనం అవినీతిలో ముఖ్యమంత్రి గారు, ఇవి మేము చెప్పినవి, శేషు గారు చెప్పినవి, తిరుపతి రెడ్డి గారు చెప్పినవి కాదు, అఫీషియల్ గణాంకాల్లో అవినీతిలో మనం 2వ ప్లేస్ లో ఉన్నాం. అది మీరు గుర్తించాలి. కరప్షన్, మోస్ట్ కరప్ట్ స్టేట్ ఇన్ ఇండియాలో మనం వీఆర్ ప్లేస్ 2nd. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఈరోజు మచ్చుకు చదివిన, ఇంకోటి చదవడానికి టైం లేదు కాబట్టి. ఈ 2 ఇన్కమ్ ట్యాక్స్ రేట్ లో ఆ కంపెనీలు ఎవరు ముఖ్యమంత్రి గారు? ఆ కంపెనీలు కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మిగతా ప్రాజెక్ట్స్, మన దగ్గర జరుగుతున్న ప్రాజెక్ట్స్ లో వాళ్లకు ప్రమేయం ఉందా లేదా? ఉన్నప్పుడు, ఎందుకంటే
వేల కోట్ల అప్పులు మీరు తీసుకొస్తా ఉన్నారు, ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నారు. ఈ కంపెనీలు రేడ్ అయిన కంపెనీలు ఈ మీరు కాళేశ్వరం కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, మిగతా ఇప్పుడు థర్డ్ టీఎంసీ ఏవైతే ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఈ ప్రాజెక్టులలో ఈ కంపెనీలు ఉన్నాయా లేదా మీరు ఫస్ట్ సూటిగా చెప్పండి ముఖ్యమంత్రి గారు. మిమ్మల్ని అభినందిస్తాం. పోనీ మిమ్మల్ని మీరు ఇంత మంచి పాలన చేస్తుంటే ఓర్వలేక ఆ మోడీ ప్రభుత్వం మిమ్మల్ని అవినీతిలో రెండవదని ఇచ్చిండ్రేమో. మీరు చెప్పండి ఫస్ట్. ఒకవేళ అయితే ఈ రోజు వరకు ఒకటి అక్టోబరు, ఇంకోటి ఫిబ్రవరి. అక్టోబర్ 2019లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అయి మొత్తం బయట పెట్టారు, ఇంకోటి ఫిబ్రవరి 2020లో బయట పెట్టారు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అని. తర్వాత ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు మీరు పారదర్శకంగా పనిచేస్తారు కాబట్టి ఈ రోజు వరకు మీ అవినీతి శాఖ ద్వారా వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేరు? ఆ కంపెనీలకు లేదా ఈ మన పాలకులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని అనుమానాలు ఇప్పుడు సహజంగానే వస్తాయి కదా ముఖ్యమంత్రి గారు. అది మాట్లాడితే మీకు ఎందుకు తప్పనిపిస్తుంది? మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు ప్రజాపక్షంలో ఉంటారు కాబట్టి ప్రజల సంక్షేమమే మీకు ధ్యేయం కదా. మరి అటువంటప్పుడు వేల కోట్లు పెట్టి మీరు ఒక ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అయి అవినీతికి పాల్పడ్డారు, వేల కోట్ల రూపాయలని సాక్షాత్తు ప్రెస్ రిలీజ్ల ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ చెప్పిన తర్వాత మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే ఉదర కొడతా ఉంటారు ట్విట్టర్లో దాంట్లో. మరి ఇది అవినీతి మీకు కనపడతలేదా కేటీఆర్ గారు? ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు మీకు కనపడతలేదా? ఎందుకంటే మీరు ముగ్గురే కదా పాలించేది. కవిత గారు మీరు ఎక్కడికి పోయినా మాట్లాడుతూ ఉంటారు మా ప్రభుత్వం మీద. ఇది కనపడతలేదా? ఇది ప్రజలపై భారం కాదా? ప్రజలను మోసగించినట్టు కాదా? మళ్ళా ఎఫ్ఆర్బిఎం పెంచండి అని మీరు ఎందుకు అంటున్నారు? మళ్ళా అప్పులు ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. ఆ కంపెనీలను అవినీతి శాఖ మన ఇన్కమ్ ట్యాక్స్ వారు పట్టుకున్న తర్వాత కూడా వారిపై చర్యలు తీసుకోకపోగా మళ్ళా ఎఫ్ఆర్బిఎం పెంచండి, కొత్త అప్పులు మేము తీసుకొస్తాం, కొత్త అప్పులు తీసుకొచ్చి ఎక్కడ పెడతారు, మళ్ళా ఇదే కంపెనీలకు మీరు అప్పచెప్పదలుచుకున్నారా అనే అనుమానం అందరికీ కలగడం సహజం. ఎందుకంటే ఇంతమంది చనిపోతా ఉన్నా ప్రజా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేది పోయి అక్కడికి పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చేది పోయి మీరు ఏమి ఇచ్చినారో తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఆసన్నమైంది. ఇంతమంది చనిపోతా ఉంటే మీరు కాంట్రాక్ట్లు, కొత్త అప్పులు దేనికోసం తీసుకొస్తా ఉన్నారు? ఒక సైడు ఆరోగ్యం, ఇంకొక సైడ్ ఇప్పుడు విద్యా సంవత్సరం మొదలైందని తల్లిదండ్రులందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆహారం దొరకక, జోబులో ఉపాధి లేక, డబ్బులు లేక, పౌష్టిక ఆహారం కూడా కరోనా సమయంలో కొనలేనటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజలకు ఉందా లేదా మీరే చెప్పండి. అటువంటి తరుణంలో ఎఫ్ఆర్బిఎం అని పెంచి మళ్ళా ఇరిగేషన్ శాఖ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, మళ్ళా ఇప్పుడు సెక్రటరియట్ 500 కోట్లు ఇంకా ఏదో కడతాం. ఇది తప్ప కాదా? మీరే చెప్పండి. ఆత్మ విమర్శ మీరు చేసుకోరా ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు? ప్లస్ మీ చుట్టుపక్కల ఉన్న మొత్తం గుంపు ఎమ్మెల్యేలు అసెంబ్లీకైనా కూడా పారదర్శకత ఇయ్యారా? చీఫ్ సెక్రటరీ నుంచి మొదలుపెట్టి సంబంధిత శాఖ మంత్రులందరూ, ఎందుకంటే పెద్ద ఎత్తున అధికారులు మీరు చూడండి, లల్లు ప్రసాద్ యాదవ్ నుంచి శశికళ వరకు వాళ్ళే కాదు, మన జగన్ గారి పక్కన కేసులో కూడా అధికారులు కూడా జైలుకు పోయారు. మీరు మీ మీద బాధ్యత లేదా? ఈ విధంగా ఖర్చు పెడతా ఉంటే అది పారదర్శకంగా ఉండాలా, ట్రాన్స్పరెన్సీ ఉండాలా, జవాబుదారితనంగా ఇట్ షుడ్ బి అకౌంటబుల్ అనే సూచనలు చీఫ్ సెక్రటరీ నుంచి సంబంధిత సెక్రటరీలు ఇవ్వరా? రజత్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్ 14th కంప్లైంట్ ఐడి నాకు, మీరు ఇక్కడ చేసిన తప్పులు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టడంలో అర్థమైంది. ఈ రోజు వరకు ఈఎన్సీ మురళీధర్ రావు రిటైర్డ్ అయిన వాడు ఈ రోజు వరకు ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు మీరు? ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏదైనా చర్యలు వస్తే రిటైర్డ్ అఫీషియల్ కాబట్టి అతని పైన చర్యలు తీసుకోబడవని దాని గురించా? పారదర్శకత ఎక్కడుంది చెప్పండి. మీరు చెప్పాల్సిన అవసరం ఆసన్నమైనది. అందు గురించే ప్రజలు ఆ డబ్బులతోనే మేము ఓట్లు కొంటాం, ఆ డబ్బులతోనే మేము ఎమ్మెల్యేలను దగ్గర పెట్టుకుంటాం, మేము శాసిస్తాం, మీరు ప్రజలు ఏమైతే ఏంది చస్తే అని కూడా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో దాని గురించే ఈరోజు మేము స్పెసిఫిక్ గా ప్రజలకు అర్థమయ్యేటట్టు తద్వారా మీతో మీ క్యాబినెట్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు విశదీకరించి మేము అన్ని కూడా మీ ముందర పెట్టాం. మేము అదే చెప్పాం, 35,000కు దొరికే బంగారు తులాన్ని 80,000 అంటే 1,20,000 పెట్టి ఎందుకు కొంటా ఉన్నారు? కాళేశ్వరం కానీ ఏదైనా కానీ అదే అడుగుతా ఉన్నారు. ప్రాజెక్టులకు ఎవరు అడ్డం పడలే. మీరు తెచ్చిన లోన్లు ఇక్కడ మహబూబ్ నగర్ అంచున ఉన్నటువంటి కృష్ణా కింద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి 2 ఎంపీ మీరే అన్నారు. మిగతా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కల్వకుర్తి కానీ మిగతా అన్ని ఎస్ఎల్బిసి లెఫ్ట్ కెనాల్ ఫస్ట్ ప్రాథమిక దశలో ప్రయారిటీ బేసిస్ లో ఇవి పెట్టేస్తే సంవత్సరం లోపలనే నీళ్లు వచ్చేటివి.
వీటిపై మీరు తెచ్చిన అప్పు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇక్కడ మొత్తానికే వదిలేశారు కదా పోతిరెడ్డిపాడు, ఇది అవునా కాదా? అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వేరే విధంగా ఏ విధంగా కేటీఆర్ పార్క్ కేసీఆర్ పార్క్ అని మహబూబ్నగర్లో ఇనాగ్రేషన్ చేస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలు తిరగబడే రోజులు ఆసన్నమైనవి. మంత్రి గారు, ఎమ్మెల్యేలు మీరు జవాబు చెప్పాలి. డిసెంబర్ 3 ఒక హైకోర్టు ఆర్డర్ రాగానే ముఖ్యమంత్రి గారు చూసిందా? హైకోర్టు కూడా మనకు స్పందించింది. మన ప్రాజెక్టులు కట్టనిస్తలేరు, ఇప్పుడు మనం కట్టుకోవచ్చు అని పాలమూరు రంగారెడ్డి అన్ని ఇది చేస్తామని మీరు ఏదైతే ఆ రోజు ఎలక్షన్ స్పీచ్ లో మాట్లాడారో ఈ రోజు ఏమైంది? ఎందుకు మీరు దాన్ని ముందుకు తీసుకుపోవడం లేదు? ఎందుకంటే సుప్రీంకోర్టు కేసు ఉందనే పాలమూరు రంగారెడ్డి లిఫ్టిఫికేషన్ స్కీమ్ అక్కడ పట్టుబడుతున్నారనే ఈ పంపులు ఈ విధంగా ఏవి ఇష్టం వచ్చినట్టు ధరలు ఆ కోర్టుకు సమర్పించినందుకే భయపడి దాన్ని ఆపేస్తా ఉన్నారు ఆ కట్టడాలని. మరి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అయిన ఈ కంపెనీలమే పరిస్థితి ఏంది? కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి ఈ కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయా లేదా? మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. మీరు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అదొకటి ఇదొకటి చెప్తే ఇప్పుడు ఎవరు వినేటువంటి పరిస్థితుల్లో లేరు. వాళ్ళు ఆరోగ్యం బాగలేక చనిపోతా ఉన్నా మీరు పట్టించుకుంటలేరు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? ఆ కంపెనీలకు మీరు కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తా ఉన్నారు? వాళ్ళపై చర్యలు మీరు ఎందుకు తీసుకోవడం లేదు? మళ్ళా ఎఫ్ఆర్బిఎం కావాలి, మళ్ళా కొత్త అప్పులు తీసుకొచ్చి ఎవరి మీద ఎక్కడ ఏ కంపెనీ ఎవరు ఎక్కడ పెట్టదలుచుకున్నారు? మళ్ళా కమిషన్ లేనిది అని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు జవాబు చెప్పక తప్పని పరిస్థితి స్థితిగతులు ఇప్పుడు ఆసన్నమైనవి, చెప్పాల్సిందే అని మరొకసారి ప్రజల తరఫున మిమ్మల్ని మీకు డిమాండ్ చేస్తూ ఇంకో అంశంతో మీ ముందుకు. ప్రజలారా, మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ప్రతి గంటకు సబ్బు నీళ్లతో చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ వాడండి. భౌతిక దూరాన్ని ఫిజికల్ డిస్టెన్స్ ని మీరు పాటించి బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించండి. అదేవిధంగా విరివిగా వేడి నీళ్లు వాడండి. ఉదయం సూర్యరశ్మికి మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. దాంతో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు వేడి నీళ్ళతో పాటు సరి అయినటువంటి నీరు, దాంతో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబాన్ని, అదేవిధంగా సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా రక్షించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ సంతోషంగా సుభిక్షంగా ఉండండి. ప్రశ్నించే తత్వం మీరు నేర్చుకోండి. సామాజిక మాధ్యమాలు మీకు మొదటి నుంచి చెప్పాను, డాక్టర్ టిఎస్పిఆర్ షో మీరు ఎవరు ఎక్కడ ఉన్నా మీ చెంతకే వస్తుంది, అక్కడి నుంచే మీరు మాట్లాడొచ్చు, భయం లేదు. ఇంకొక మాట కూడా వాళ్ళు పంపుతా ఉన్నారు, చందనవల్లి నుంచి ఫార్మాసిటీ నుంచి. అక్కడేమో కోటి మాగాయని అంటున్నారు సార్, ఈడనేమో భూములు కొట్టేస్తున్నాడు కదా. ఈ భూములు ఎందుకు మరి? కోటి మాగాని నీళ్లు ఎవరి కోసం ఇస్తున్నారు? చేవెళ్ళ మళ్ళీ 25వ తారీఖు ఇనాగ్రేషన్ పెడుతున్నాడు, వచ్చి మా భూములన్నీ కొట్టేసింది అక్కడ. మళ్ళీ ఇక్కడ ఫార్మాసిటీ ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో భూములు కొట్టేస్తున్నాడు. ఏడ పడితే ఆడ పార్కులన్నీ భూములు కొట్టేసుకుంటా ఈ నీళ్లు ఇంత లక్షల కోట్లు ఎవరి కోసం? ఆ కమిషన్ల కోసం కాదా అని వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అది మర్చిపోయినా మీకు చెప్దామని ఇప్పుడు వచ్చింది మెసేజ్. సో అందు గురించే ముఖ్యమంత్రి గారు స్పందించండి. ప్రజలు మీరు కూడా డాక్టర్ టిఎస్పిఆర్ షోలో పార్టిసిపేట్ కావచ్చు. మీరు ఎక్కడ ఉన్నా కూడా నాకు ఇమీడియట్ ఒక చిన్న ఈమెయిల్, డాక్టర్ టిఎస్పిఆర్ షో 9@gmail.com. డాక్టర్ అంటే DRTSPRSHOW షో 9@gmail.com ద్వారా ఆధారాలు మీరు పంపొచ్చు, మీరు జాయిన్ కావచ్చు. చాలా మంది అడుగుతా ఉన్నారు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్. ఇది ప్రజల కోసమే, పారదర్శకంగా ఉంటది. ఈ షో జవాబుదారితనంగా ఉంటది. ఏ వ్యక్తి పట్లనో పార్టీల పట్లనో శత్రుత్వం కానీ విద్వేషాలు లేవు. చట్టం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా వాడతాం. ఆ నేపథ్యంలో వ్యక్తి ఆ పార్టీలో వి డోంట్ కేర్. మీరు మమ్మల్ని ఎన్ని విధాలు వేధించినా, ఎన్ని ల్యాప్టాప్లు ఖతం చేసినా, ఎన్ని చాలాన్లు వేసినా మేము ఎప్పుడు కూడా ప్రజాహితంలో ప్రజల కోసమే ఈ షో. థ్యాంక్ యూ జెంటిల్మెన్.